ప్రతి సబ్జెక్టు ప్రతి ప్రోగ్రామ్‌లో సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం. కానీ ప్రాక్టికల్ వర్క్‌ని మనం డిస్కస్ చేసుకోవాలి. ఏ విధంగా మన యొక్క 500 ర్యాంక్‌ని అచీవ్ చేయాలి. 1000 ర్యాంక్‌కి చేరుకోవాలి. ఇది ముఖ్యం కదా! అందరూ కూడా మీ మీ ర్యాంక్‌లు మీ పేర్ల పక్కన ఒకసారి హోస్ట్ ఇవ్వచ్చా? వీలైన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎం. శ్రీనివాస్ గారు, ఆహ్, శేషాద్రి గారు నమస్తే. 250స్ బుచ్చిరెడ్డి గారు. హ్మ్. ఎవరైనా మీ మీ యొక్క టీమ్ వాళ్ళొస్తే ర్యాంక్స్ పెట్టుకోమనండి వాళ్ళని. ఫస్ట్ మనం ఓకే. ఒకసారి థంబ్ కానీ మీరు వీడియో ఆన్ చేసి వసుంధర గారు, భవాని గారు, ఎం. శ్రీనివాస్ గారు. ఓకే. ఒక నమస్తే. షాహినా మేడం, బుచ్చిరెడ్డి గారు. 500s అండ్ 250s అందరికీ నమస్తే. ఒక విషయం చెప్పిన తర్వాత నేను మిగతా దాంట్లోకి వెళ్దాం. రైట్, అందరూ రెడీగా ఉన్నారు కదా ఇంకా? మనం లెట్స్ స్టార్ట్. ఓకే. మరి యొక్క ఈ లీడర్స్ మీట్‌కి హ్మ్. ఒకసారి మనం హార్ట్ ఇస్తూ స్టార్ట్ చేసుకుందాం. మన యొక్క ఉత్సాహము, ఇష్టమే నలుగురిలోకి విభాన్ని తీసుకెళ్తుంది. వి వ వి ఆర్ రిప్రజెంటేటివ్స్. మనము మన యొక్క ప్రొడక్ట్ వెల్‌నెస్‌ని మనం నలుగురిలోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి? అదే మార్కెటింగ్ కదా! దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సీనియారిటీ మీద మనకు తెలుస్తుంటుంది. అప్పుడే మనం ఎప్పుడైతే వెల్‌గా తీసుకెళ్ళగలుగుతామో, అప్పుడు మనం స్టార్ట్ టు ఫిఫ్టీని కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఇంకా తీసుకెళ్ళేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడు మనం 500 అవుతాం. ఓకే. మన శ్రద్ధను గుర్తిస్తే మనకి రిటైల్ జరుగుతూ ఉంటుంది. ఆ కస్టమర్‌లలో ఉన్నటువంటి శ్రద్ధను మనం గుర్తిస్తే, మనకు ర్యాంక్ కూడా ఇండస్ట్రీ వాళ్ళు ర్యాంక్‌ని మనం అచీవ్ చేస్తాం. ఓకే. ఫస్ట్ కస్టమర్ అండ్ కన్జ్యూమర్. కస్టమర్ అండ్ కన్జ్యూమర్. ఈ 2 పాయింట్స్. కస్టమర్‌లు ఒక్కసారి కొనుక్కున్నటువంటి వాళ్ళు, మొదటిగా కొనుక్కున్న వాళ్ళు కస్టమర్‌లు. వాళ్ళకి నచ్చి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేయడం, వాళ్ళకి నచ్చి ఆర్డర్ ప్లేస్ చేయడం. ప్లస్ ఆహ్, వాళ్ళని కన్జ్యూమర్స్. మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాడుకోవడానికి, తీసుకోవడాన్ని మనం ఏమంటాం? కన్జ్యూమర్స్ అని అంటాం. ఇప్పుడు నేను కస్టమర్‌నా? కన్జ్యూమర్‌నా? మళ్ళీ మళ్ళీ వాడుతున్నాను కాబట్టి నేను కన్జ్యూమర్‌ని. ఓకే. మీకు కన్జ్యూమర్‌లు ఎంతమంది ఉన్నారు? ఇది పాయింట్. ఓకే. కస్టమర్ తోటి మనం ఎప్పుడైతే ఆ యొక్క ఫ్రెండ్‌షిప్‌ని మనం చేస్తామో, కస్టమర్‌కి కరెక్ట్‌గా నాలెడ్జ్‌ని మనం ఇస్తామో అది స్కిల్ అంటే ఏంటంటే, సబ్జెక్ట్‌ని కరెక్ట్‌గా అందించడం ద్వారా మనం ఎప్పుడైతే మనం ఎవ్రీ వీక్ టీమ్ బోనస్‌ని తీసుకుంటామో అది స్కిల్. ఎవ్రీ వీక్ ఇన్‌కమ్. హ్మ్. ఎవ్రీ వీక్ ఇన్‌కమ్. సో, ఈ కస్టమర్స్‌ని మనము కన్జ్యూమర్‌గా చేసుకోవడం వల్ల కన్జ్యూమర్ నెట్వర్క్ అనేది మొట్టమొదటిది సక్సెస్. కన్జ్యూమర్ నెట్వర్క్. మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారు అని అనుకుంటే అది ఏంటిది? కన్జ్యూమర్ నెట్వర్క్. ఓకేనా? నూరు భాష గారు ఎవరికైనా చెప్పాల్సిన ఉంటుందా? మీకు చెప్పే అవసరం ఉంటుందా? మీ టీమ్‌లో మీరు? మీరు చెప్తారా? మీ సీనియర్ చెప్తుంటాడా? అవగాహన మీ టీమ్‌కి. ఒకవేళ మీరు చేయిస్తే మాత్రం పెన్ను, పేపర్ పెట్టుకొని 4 వాక్యాలు రాసుకోండి. ఓకే. హ్మ్. లేదండి అన్నీ మా సీనియరే చూసుకుంటాడంటే వదిలేయండి. హ్మ్. ఓకే. ఆ! పైకి చూపిచ్చారంటే సీనియరే చూసుకుంటాడా? లేకపోతే మీరేనా? ఆ! మీరైతే రాసుకోండి. హ్మ్. నోట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి వివరంగా చెప్పాలి.
ఉమ్. సో చూడండి, కమ్యూనిటీ కామర్స్ అనేది ది ఫస్ట్ కంపెనీ బైనరీ ప్లాన్ తోటి ఒక వెల్నెస్ న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్ తోటి ప్రపంచంలోనే మొట్టమొదటిగా కమ్యూనిటీ కామర్స్ ని తీసుకొచ్చింది ఇండస్ట్రీవా. అందుకు ఇండస్ట్రీవాకి థ్యాంక్స్ పెట్టాలి మనం. వీఆర్ లక్కీ అనేది మీరు 100 వారాల్లో ఏదో ఒక రోజు అంటారు. ఈ 100 వారాల్లో థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఆపర్చునిటీని దగ్గరుండి మమ్మల్ని కాపాడుకుంటూ ఫోన్లు చేస్తూ ఉమ్, మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారా అని మీరు నాకు థ్యాంక్స్ చెప్పకపోతే అడగండి. 100 వారాల్లో అట్లా. నేను మొదట్లో మరి బోగస్ సార్కి నా స్కూల్ చూసుకొని వెళ్ళేవాడిని. సార్ పోచంపల్లిలో నేను వెళ్ళి ప్రెజెంటేషన్ చేసేవాడిని. సార్ చక్కగా రిసీవ్ చేసుకొని ఆ, అక్కడ మిషన్ కుట్టేవాళ్ళు కొంతమంది లేడీస్ ఉండేవాళ్ళు. ఉమ్. అక్కడ వాళ్ళకి ఇట్లా నిలబడి ప్రెజెంటేషన్ చేసేవాడు నేను. సార్ అప్పుడు స్టార్ 250 అట్లా అనుకుంటా. ఉమ్. మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం. అక్కడ ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్ దగ్గర వాళ్ళు పిలిస్తే వాళ్ళని ప్రెజెంటేషన్ చేయడం చేయడం చేయడం. మళ్ళీ నేను ఎప్పటికో వెళ్ళేవాడిని, అంటే అక్కడ భువనగిరిలో చూసుకొని సార్ దగ్గరికి పోచంపల్లి వచ్చేవాడిని. ఓకే, అట్లా. ఎప్పుడో నేను చాలాసార్లు మీకు ఒకటి చెప్తున్నాను. అప్పట్లో మ్, బస్సులో కూడా కొన్నిసార్లు బస్సులో వచ్చేవాడిని, లేకపోతే రెంట్కి తీసుకొని కారు. అప్పుడు నాకు కారు లేదు కదా, రెంట్కి తీసుకొని కారులో వచ్చేవాడిని. అయితే చాలాసార్లు బస్సులో కూర్చున్నప్పుడైనా అసలు ఇది వర్కౌట్ అవుతుందా ప్రాక్టికల్గా. వాళ్ళు వింటారు అందరూ, అవునా సార్, పల్స్ ఉపయోగపడుతుందా. నేను చెప్పేవాడిని, "ఉం, రక్తహీనత పోతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది" అని. సరే, మన భాషలో మనం చెప్పేవాళ్ళం. ఇది మొదట్లో ప్రెజెంటేషన్ చేసే ప్రతి ఒక్కరికి ఉండే ఫీలింగ్ ఇది. ఉం. చాలా సార్లు అట్లా బస్సులో కూర్చొని అసలు మనం దొరక దొరక ఒక అవకాశం వచ్చింది ఫైనాన్షియల్ గా సెట్ అవ్వడానికి. సెటిల్ అవుతామా, మనకి సెట్ అవుతుందా, సక్సెస్ అవుతుందా, ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అని అనేక సందేహాలు ఉంటాయి మైండ్లో. కానీ ఎప్పుడైనా సరే మనం వెళ్ళేటువంటిది సత్యం అయితే, ధర్మం అయితే, ఈ రెండు చెక్ చేసుకొని ఏది కంపెనీ పర్ఫెక్ట్ అనుకుంటే నేను ఎంత బెస్ట్ గా సర్వీస్ ఇస్తున్నా అనేదే చూసుకోవాలి అంతే. ఉం. మనకి లక్షల లక్షలు పెట్టుబడి అడగట్లేదు. ఉం? ఏది అడగట్లేదు. మరి అలా అడగని కంపెనీకి నాకు కంపెనీ ఏమి ఇస్తుందని కాదు, నేను కంపెనీకి ఏమి ఇస్తున్నాను, ఎంత బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాను, ఎంత బెస్ట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాను, ఇది ముఖ్యం. ఇది మనం చేసుకోవాల్సింది. అంతేగాని ఆ మనుషుల్ని ఈ మనుషుల్ని ఇవన్నీ పట్టించుకోవద్దు అసలుకి. అది రైటా రాంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోణంలో ఏంటి. ఉమ్, అట్లా మనం ఆలోచించుకొని నేను అప్పటికప్పుడు సర్ది చెప్పుకొని ముందుకెళ్ళేవాడిని. ఉమ్, ఇది అన్నమాట. సో ఇక్కడ ఎక్కడున్నాం మనం పాయింట్ చూడండి. ఇప్పుడు వస్తున్నారు మీరు, అందుకనే నేను అందరికీ ఓకే చెప్పాల్సి వస్తుంది. 6:30 అవుతుంది కదా. ఉమ్, రాకపోతే బాగుండదు అన్నట్టు రావద్దండి. ఉమ్, రాకపోతే సీనియర్ ఏమనుకుంటాడో, పదే పదే కాల్ చేస్తున్నారు, అలా వస్తే ఏముంటుంది చెప్పండి, పైపైనే ఉంటుంది. ఉమ్, సరే విందాము, 4-5 రియాక్షన్స్ ఇచ్చి వెళ్దాము అని అంటే అసలు ఫామ్ కాదు. ఉమ్, మీ యొక్క సీరియస్నెస్కి, అంటే సీరియస్నెస్ అంటే శ్రద్ధ, సిన్సియారిటీ అంటే శ్రద్ధ. దీనికే అక్కడ కొద్దిగా టీమ్ నెట్వర్క్ అనేది టీం వర్క్ అవుతుంది. నెట్వర్క్ అనేది టీం వర్క్ అవుతుంది. నెట్వర్క్ 3 రకాలుగా ఉంటుంది. ఫైనల్ ఏమో టీమ్ నెట్వర్క్. టీమ్ నెట్వర్క్, నాకు ఒక టీమ్ నెట్వర్క్ ఉంది, అంటే టాలెంట్ ఉన్నటువంటి ఒక టీం ఉంది. నేను ట్రైనింగ్ ఇచ్చుకున్నాను వాళ్ళకి, డిజిటల్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ ట్రైనింగ్, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా నేనే నేర్పించుకున్నాను. నేను పెంచుకుంటూ ఉన్నాను, అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా పెంచుకుంటున్నాను. ఓకేనా. ఇది చూడండి, అట్లా చేసిన సింగిల్ సింగిల్ ప్రెజెంట్స్ ఏమైంది ఈరోజు. ఒకసారి బోల్డ్ ఎంతమంది, ఆయన ₹1,00,00,000 దగ్గరకు వచ్చాడు. ఓ ఎంతోమంది ఎమరాల్డ్స్, పేరల్స్, అసలుకి సార్ టీంని ఎంత పెద్దదో మామూలు కాదు. ఉమ్, ఒక పెద్ద బలం అది. సో అట్లా అప్పుడు ఏది నాకు చిన్న ఆ, ఈ విత్తనం కూడా తెలుసు నాకు. ఫస్ట్
నేను చేసిన ప్రజెంటేషన్ ఇప్పుడు బోల్డ్ అంత అట్లా అట్లా డూప్లికేషన్. ఎప్పుడు అసలుకి పరుగులు పెట్టిందంటే ఒక వ్యక్తి వచ్చాడు. యామివే చేసినటువంటి వ్యక్తి. అతను ఫస్ట్ బిలీవ్ చేయలేదు. నేను కూర్చొని అది ఇంకా ఆ ప్రజెంటేషన్ అతనికి చేశాను. నెక్స్ట్ అతను వివోపికి తీసుకెళ్లారు. ఇంకా అక్కడి నుంచి ఇక బోగస్ సార్తో నాకు పని తక్కువ పడింది. ఇక వాళ్ళకు వాళ్ళే ఇక వివోపికి ప్రమోషన్లు. నేను నా కష్టం కొద్దిగా ఉంది. ఫస్ట్ లో ప్రెజెంటేషన్స్ చేయడము, ఒక్కరిద్దరు కనెక్ట్ అయ్యారు. అంతే, అక్కడి నుంచి నేమ్ లిస్ట్ అది అసలుకి విప్లవం లాగా రెవల్యూషన్ వచ్చేసి ఇక్కడి నుంచి సార్ యొక్క బంధువులు వాళ్ళది కూడా అట్లనే గజ్వేల్ అనుకుంటా ఏరియా. ఆ ఏరియా. ఓకే. ఇది. సో చెప్పండి నేను కొద్దిగా. ఎక్కడికి అది ఆంధ్రాకి రాజమండ్రి వెళ్ళినా కూడా రాజమండ్రిలో కలర్ ల్యాబ్ లో కూర్చొని ప్రెజెంటేషన్స్ చేశారు. కలర్ ల్యాబ్ లో రాజమండ్రిలో స్టార్టింగ్. వాళ్ళు వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు పెరల్స్ అయిపోయారు. ఒకరు ఎమరాల్డ్ అయ్యారు. ఒక వ్యక్తి పెరలు ఎమరాల్డ్. ఓకే. ఎమరాల్డ్కి ఎంత సార్ ఇన్కమ్? 25 lakhs. 20 lakhs. ఎస్ సార్, 20 lakhs. సో ఎంతో మంది రూబీ ఎగ్జిక్యూటివ్లు ఫస్ట్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు మనకి ఎలా ఫీలింగ్ ఉంటుందో దగ్గర నుంచి నాకు తెలుసు. కానీ అట్లా టర్న్ అయిపోతుంది మీకు. కానీ ఫస్ట్లో మనం ఎంత శ్రద్ధ పెడుతున్నాం, ఎంత ఇంట్రెస్ట్ తపన పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ వాళ్ళ మీద. మనము ఎవరైనా మొదట్లో ఫస్ట్ మనల్ని దెబ్బతీసేది ఏంటంటే మనకి మిస్ అయ్యేది ఎమోషనల్ ఎంటర్ అవుతుంది అనమాట. మనకు ప్రెజెంటేషన్ వచ్చు అనేటువంటి ఎమోషనల్. ఎవరైనా టైం ఇవ్వకపోయినా వాళ్ళ మీద ఎప్పుడు కోపం రాకూడదు. వాళ్ళు నా ఫోన్ ఎత్తుతున్నారు చాలు అని అనుకోవాలి. మన వాళ్ళకి ఒక ర్యాంక్ ఒక ప్రెజెంటేషన్ వచ్చిందంటే వెంటనే మనల్ని కాదు అని అంటే ఎమ్మటి కోపం వస్తుంది. సినిమాకి వెళ్దాం వస్తావా అంటే రాను అన్నారు అనుకో, ఎమ్మటి కోపం వస్తుంది. మనకి ఎంత కోపం వస్తుంది అంటే చేతిలో ఉన్న చాక్లెట్ తిను అంటే నాకేం వద్దు అన్నా అనుకో, వద్దు అన్నందుకు కూడా కోపం వస్తుంది. సర్లే ఎందుకైనా మంచిదని తీసుకొని తింటాం. అట్లా మనసుకు కాదు అని అంటే మాత్రం మనకు వెంటనే ఇబ్బంది అయిపోతుంది. అవతల వ్యక్తి ఏ ఉద్దేశంలో ఉన్నాడు, ఏ పనిలో ఉన్నాడు, ఏంటి అనేది చాలా మనం చూసుకోవాలి. కాకపోతే రాను రాను ఎక్కువ టైం ఇచ్చే వాళ్ళని తయారు చేసుకోవాలి. అదేందా కళ్యాణి? మనం వెతుకుతూ ఉంటే ఎక్కువ టైం ఇచ్చే వాళ్ళు దొరుకుతారు. మరి ఇప్పుడు బోగస్ సార్ ఎంత ఎక్కువ టైం ఇస్తున్నాడు, మొత్తం అక్కడనే కూర్చుంటున్నాడు మీతోటే సార్ అని. కదా. మన శ్రద్ధకి అందరూ దొరుకుతారు మనకి. మనం ఎంత ఫ్రెండ్షిప్ అనేది ఉంది అనేది ఇంపార్టెంట్. ప్రతి చిన్నదానికి రట్ల గురువయ్య తొందరగా చెప్పండి మీరు. గురువయ్య ఎవరు అనేది? సార్ స్టార్ ఫైనాన్స్ గురువయ్యనా? చిరంజీవి సార్ ఉమ్, టీం సరే. భద్రాచలం సార్. పేరు పేరు పెట్టండి సార్. ఉమ్, ఓకే. ఒకసారి పేరు టైప్ చేసేయండి. ఇది. సో ఈ మెంటాలిటీ అనేది మనము ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఓకే ఓపికగా ఉండడం. రెండోది మనుషుల దగ్గర కూడా ఓపికగా ఉండడం. మనం ప్రెజెంటేషన్ చేస్తున్నాము, వాళ్ళు టైం ఇవ్వట్లేదు, వాళ్ళు అంతగా శ్రద్ధ చూపట్లేదు. నో ప్రాబ్లం. ఒకరి నుంచి మీకు ఎప్పుడు కొండంత బలం ఏంటి చెప్పండి? ఎన్ అనేది మీకు కొండంత బలం. ఎన్ని క్రియేట్ చేయడం మీకు వస్తుందా లేదా? నేమ్ లిస్ట్ అనేదే మీకు కొండంత బలం. నేమ్ లిస్ట్ క్రియేట్ చేయడం వస్తుందా? మన సార్ ఏమంటున్నాడు, ఆ కంపెనీలో ఆయా ఆ ర్యాంకులో ఉందా అంటే ఆయా కాదు సార్, దగ్గర కూడా వచ్చాడు అని చెప్పాడు ఒక ఎగ్జిక్యూటివ్. నీకు నేమ్ లిస్ట్ క్రియేషన్ అనేటువంటి ఇది ఉంటే చాలు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి ఛాలెంజ్లు విసరాల్సిన అవసరం కూడా లేదు. ఆ పగ ప్రతీకారాలు కూడా అవసరం లేదు. స్మూత్ గోయింగ్ మీతోటి మీరు వెళ్ళిపోతూ ఉండాలి. ఈ సార్ తోటి ఉంటే, ఈ మేడం తోటి ఉంటే నేను ఒక 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు అనేటువంటి భావన ఇంపార్టెంట్. అంతే. నేను ఎంత పిలిచినా రావట్లేదు, నేనేం చేస్తాను ఇంకా అని చెప్పేసి ఇది చేయొద్దు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. కస్టమర్ అండ్ కన్జ్యూమర్
కస్టమర్ అండ్ కన్జ్యూమర్. కన్జ్యూమర్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోండి, అంటే మళ్ళీ ఆర్డర్ పెట్టే వాళ్ళని క్రియేట్ చేసుకోవాలి. రెండవది షేరింగ్ చేసేవాళ్ళు, రిటైలింగ్ చేసేవాళ్ళు. షేరింగ్ అంటే సెల్లింగ్ ఉంటుంది, సజెషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మా తమ్ముడికి మా చెల్లికి నేను చెప్పాను, అది సెల్లింగా సజెషనా? సజెషనే, తీసుకోండి బాగుంటుందని చేశాను. ఓకే, సో సజెషన్సే ఎక్కువ ఉంటాయి మన దాంట్లో సెల్లింగ్ కంటే. ఓకే, ఒక ఒక ప్రెజెంటేషన్ చేస్తే తప్ప కొంతమందికి సెల్లింగ్ అవ్వదు, అది వేరే, సెల్లింగ్ వేరే. ప్రెజెంటేషన్ చేసి సెల్లింగ్. మన వాళ్ళకి కొంతమందికి దగ్గర వాళ్ళకి సెల్లింగ్ ప్రెజెంటేషన్లు ఏం అవసరం లేదు, సజెషన్ చేస్తే తీసుకుంటారు. ఓకే, సో షేరింగ్లో ఈ రెండు ఉన్నాయి. ఓకేనా, షేరింగ్లో ఈ రెండు ఉన్నాయి. ఏమేంటిది ఉంది? ఒకటి సజెషన్ ఉంది, ఒకటి సెల్లింగ్ అనేది ఉంది. సజెషన్, సెల్లింగ్. ఇప్పుడు కస్టమర్లలో మీకు కస్టమర్ నెక్స్ట్ రిటైలర్ కావాలని అంటే సజెషన్ అన్నా చేయాలి, లేదా ప్రెజెంటేషన్ చేయించుకొని సెల్లింగ్ అన్నా చేయాలని అర్థమైంది. ఓకేనా, చేయాలి. మూడవది టీమ్ నెట్వర్క్. టీమ్ నెట్వర్క్. ఓకే, ఒకటేమో మళ్ళీ వాడుకునే కన్జ్యూమర్ రూపంలో ఉంటారు. రెండోది షేరింగ్ చేసి సజెషన్స్ కానీ సెల్లింగ్ కానీ చేసేటువంటి వాళ్ళ రూపంలో ఉంటారు. ఓకే, మూడోది పని నేర్చుకునే వాళ్ళు, టీమ్. ఓకే, ప్రెజెంటేషన్ కానీ లేకుంటే వాళ్ళు. ఓకే, చూడండి, స్టార్లు అందరూ రిటైల్ చేసుకునే వాళ్ళందరూ స్టార్లు అవ్వరు, స్టార్లు అందరూ 250 అవ్వరు. ఓకే, స్టెప్ 1 కంటిన్యూ చేస్తూ ఉంటే స్టార్లు అయిపోతారు. అంత మాత్రాన 250 అవుతారని లేదు. 250 వాళ్ళు 500 అవుతారని ఏం లేదు. 500 వాళ్ళు 1000 అవుతారని ఏం లేదు. 1000 అందరూ రూబీ అవుతారని ఏమి లేదు. ఓకే, కానీ వీళ్ళందరూ రిటైల్ చేసుకోవచ్చు, రైట్? రిటైల్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ శ్రద్ధ పెట్టి నేను కావాలి అని అనుకొని ఒక చిన్న ప్రాసెస్ని ఫాలో అయితే అందరూ రూబీ వరకు వెళ్ళొచ్చు. ఓకే, 5 ఫింగర్స్ 5 ర్యాంక్స్ ఏంటి? నెంబర్ 1 స్టార్, నెంబర్ 2 స్టార్ 250, నెంబర్ 3 స్టార్ 500, నెంబర్ 4 1000, ఫిఫ్త్ వన్ ఎగ్జిక్యూటివ్, రూబీ ఎగ్జిక్యూటివ్. ఈ ఫిఫ్త్ స్టెప్కి చేరుకోవాలి. ఓకే, ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేయడానికి రావాలి, కస్టమర్ రావాలి, ఆ తర్వాత రిటైలర్, ఓనర్ అండ్ పార్ట్నర్. ఈ ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ అవుతాడు. ఓకేనా, క్లియర్ ఇది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరితోటి మనం నేను ఈ రోజు ఏం డిస్కస్ చేసాం మనం లీడర్స్ మీట్లో అంటే నెట్వర్క్ గురించి డిస్కస్ చేసాం. నెట్వర్క్ ఎన్ని టైప్స్ లో ఉంటుంది ఒకసారి జానయ్య సార్ మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నెట్వర్క్ అనేది 3 రకాలుగా ఉంటుంది. కస్టమర్, కన్జ్యూమర్ నెట్వర్క్ ఒకటి. రెండవది వచ్చి రిటైల్ నెట్వర్క్. మూడవది వచ్చి పార్ట్నర్ నెట్వర్క్ ఉంటుంది. 3 రకాలుగా నెట్వర్క్ ఉంటుంది. తర్వాత మనకు ర్యాంకులు 5 ర్యాంకులు అనుకున్నాం. స్టార్, 250, 500, 1000 ఎగ్జిక్యూటివ్. సో మనకి ఇక్కడ ఎట్లయితే మనం చర్చించుకుంటున్నామో కేవలం ఇక్కడ చెప్పడము వినడమే ఎక్కువ ఉంటుంది. టేబుల్ మీద రూట్ క్యాంప్లో
ఇంకా మనకు చాలా వివరంగా ఈ బిజినెస్ గురించి లోతుగా డిస్కషన్ ఉంటుంది. సరేనా? ఓకే. ఒకసారి ఇప్పుడు వచ్చినటువంటి 250 నేను పేర్లు రాసుకుంటాను. స్టెప్ 1 అంటే ఏంటో చెప్పండి ఒకసారి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. స్టెప్ 1 గురించి అంటే మనకి ఇక్కడ తన ఓన్ నేమ్ లిస్ట్ నుంచి ఒక 40 ప్రొడక్ట్స్ మనం రిటైల్ చేసుకోవడం, దాని నుంచి 20 కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవడం సీనియర్స్ ఉపయోగించుకొని దిస్ ఈస్ 20,000 రూపాయలు సంపాదించుకోవడం. 20,000 రూపాయలు ఎస్ ఎర్న్ చేసుకోవడం. తద్వారా సార్. మనకి ఫస్ట్ నెట్వర్క్ కన్జ్యూమర్ నెట్వర్క్ వస్తుంది. దీనికోసం Yes. స్టెప్ 1. ఓకే. స్టెప్ 1 దేనికోసము? కన్జ్యూమర్స్ నెట్వర్క్. కన్జ్యూమర్ నెట్వర్క్. నెట్వర్క్. మళ్ళీ ఆర్డర్ పెట్టే వాళ్ళు కానీ అవసరం ఉన్న వాళ్ళు మనకి కస్టమర్స్లో వస్తారు. ఓకే. మరి ఆ కస్టమర్కి ఏ నాలెడ్జ్ ఇస్తే మనకి అట్లా వస్తారు? ఏ నాలెడ్జ్ ఇవ్వాలి అంటే ఏ కార్యక్రమం ద్వారా నాలెడ్జ్ అందించాలి? థ్యాంక్ యూ మీట్ ద్వారా సీనియర్లు ఎస్ సార్. సీనియర్లు కలిపి 250లకు కూడా చెప్తాను. 250 ఇది చేయాలని కాదు చెప్తున్నాను, ఈ ఐడియా ఉండాలని చెప్తున్నాను. ఓకే. కస్టమర్కి ఎప్పుడైతే థ్యాంక్ యూ మీట్ ద్వారా వాళ్ళు కొన్న ప్రోడక్ట్ గురించి, రిజల్ట్ కోసం అయితే డైట్ ప్లాన్ గురించి ఎప్పుడైతే చక్కగా వాళ్ళతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాళ్ళు మనకి కన్జ్యూమర్గా ఉంటుంది, కన్జ్యూమర్ నెట్వర్క్ వస్తుంది. రైట్. ఓకే. సో కస్టమర్ లిస్ట్ తీసుకోవడం, రాసుకోవడం, నోట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక కస్టమర్. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్కి కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారు? థైరాయిడ్గా, మైగ్రేనా, లేకపోతే ప్రివెన్షన్ అనా, దేనికి వాళ్ళు కనెక్ట్ అయినటువంటిది ఏ విషయం మీద అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో దాన్ని నోట్ చేసుకుంటున్నారా మీరు? ఫర్ ఎగ్జాంపుల్ భవానీ గారికి 250 PV ఆర్డర్ వచ్చింది అనుకోండి. 50 PV ఆర్డర్ వచ్చింది. ఓకే. సుభద్ర గారు హ్యాపీ న్యూ ఇయర్ సార్. నేను చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. మంచిదమ్మా. మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు? యువర్ ర్యాంక్ 250 కదా? Yes, అవును. మీరు ఈ యొక్క 26లో 500 కంప్లీట్ చేస్తారా? స్టార్ 500 కంప్లీట్ చేసుకుంటారు. గుడ్. ఆల్ ది బెస్ట్ చెప్దాం Yes. సుభద్ర గారికి. Thanks. మీరు ఫస్ట్ మీకు పరిచయం చేసింది ఎవరు ప్రొడక్ట్ ని? సుధా మేడం. సుధా. జయసుధ మేడం. జయసుధ గారు. ఓకే. ఓకే. జయసుధ గారు, మీకు అప్పుడు ఏమనిపించింది ప్రోడక్ట్ గురించి ఫస్ట్ చెప్పినప్పుడు? ఫస్ట్ చెప్పినప్పుడు వద్దులే అనుకున్నాను సార్, కాస్ట్లీ ఎక్కువ ఉంది, ఇంకా పని చేసుకునే వాళ్ళం కదా, యాడ తీసుకుందాం అనుకున్నాను సార్. Yes. మళ్ళీ ఒక నెల తర్వాత తీసుకున్నాను. బ్యాక్ పెయిన్ ఎక్కువ అంటే తీసుకున్నాను సార్. పల్స్ కాఫీ 2 వాడుతున్నాను. ఫస్ట్ వద్దనుకుంది, కాస్ట్ ఎక్కువగా ఉంది. పర్సన్ మళ్ళీ తీసుకుంది అంటే నేనే అడుగుదాం అనుకున్నా ఎందుకు తీసుకున్నారు అని. నెల తర్వాత అయినా సరే కొనక తప్పలేదు, ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి. సో కనెక్టింగ్ పాయింట్ ఏంటి సుభద్ర గారికి? బ్యాక్ పెయిన్ అనేది కనెక్టింగ్ పాయింట్. ఓకే. అది ఎలా తగ్గుతుంది అనేది వాళ్ళు ఎలా ప్రజెంటేషన్ చేశారో మనం అడిగి తర్వాత తెలుసుకోవాలన్నమాట. సీనియర్ దగ్గర వాళ్ళు అనుకో, మీరు మీ బాలాజీ గారే చెప్పారు, లేకుంటే మీకు మీ సీనియరే చెప్పాడు, సార్ మీరు ఎట్లా ప్రజెంటేషన్ చేశారు, ఏ పాయింట్ని చెప్పారు, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనే దానికి, బరువు తగ్గాల, ఏ ప్రోడక్ట్ తీసుకున్నారమ్మా మీరు? పల్స్ కాఫీ సార్. పల్స్ కాఫీ పల్స్ తీసుకున్నారు. మంచిగా అనిపించిందా మీకు? బాగుంది సార్. బాగుంది. సన్నగా ఉండేదాన్ని, కొంచెం వెయిట్ కూడా పెరిగినాను. సన్నగా ఉన్నారు, కొంచెం వెయిట్ కూడా పెరిగారు. ఎప్పుడైనా సరే వాత దోషం ఏదైనా ఉంటే మనకి 3 ఉంటాయి ఆయుర్వేదాలో, వాత పిత్త కఫాలు అని ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట మనవి. మన యొక్క ప్రొడక్ట్ బ్యాలెన్స్ చేస్తాయి. అది చాలా గుడ్ విషయం. మనం ఒకసారి మన ప్రొడక్ట్స్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు వాతానికి సపరేటు, పిత్తానికి సపరేటు, కఫానికి సపరేట్ కాదు.
అవి తీసుకోవడం వల్ల నేను ఒకసారి అడిగి తెలుసుకున్నాను. ఈ 3 గుణాలని బ్యాలెన్స్ చేస్తాయా అని అడిగాను. మరి అవే మనం చేసే పనే అది అని అన్నారు. వాళ్ళ చెకింగ్ క్లినికల్ ట్రయల్స్‌లో వాతపిత్త గుణాలని బ్యాలెన్స్ చేస్తున్నాయి. అవే మనకు అవసరం అన్నమాట. వాతం అంటే గాలి సరిగ్గా ఆడక కండరాల నొప్పులుంటాయి. అవును. పిత్తము అంటే మంటలుంటాయి. కఫం అంటే దగ్గులుంటాయి. డస్ట్ అలర్జీ కూడా ఉండేది సార్, తగ్గింది. హ్మ్. హ్మ్. డస్ట్ అలర్జీ కూడా ఉండేది సార్, తగ్గింది. డస్ట్ అలర్జీ కూడా ఉండేది. ఓకే. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. వాతం అంటే నొప్పులు ఉంటాయి. ఓకే. హ్మ్. పిత్తము అంటే ఇది వేడి, వేడి. మంటలుంటాయి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ చేస్తుంది. ఓకే. కఫం అంటే ఎక్కువగా శ్లేష్మము, ఎక్కువ దగ్గు ఉంటుంది. ఆ కఫం బాగా ఎండిపోయి ఉందనుకోండి, అసలు కఫం లేదనుకోండి, పొడి దగ్గు ఉంటుంది. మంటొచ్చేస్తది గుండెల్లో. ఓకే. కారం ఎక్కువ తిన్నా మంటొస్తది. ఆ మంట కాదు. పొడి దగ్గి. ఆళ్ళకి కఫం లేదనమాట. కఫం అనేది ఒక గ్రీజ్ లాంటిది. అది సమాన స్థాయిలో ఉండాలి. మరీ ఎక్కువైపోయినా లావైపోతాము. ఓకే. శ్లేష్మము, తుమ్ములు ఇవన్నీ వస్తూ ఉంటాయి. పొడి దగ్గు గూడా టోటల్‌గా ఎండిపోయి అసలు కఫం అనేది ఉండదనమాట. కఫం అనేది ఉండదు. అప్పుడు పొడి దగ్గొస్తుంటది. అప్పుడు గ్రీజ్ అంటే ఏంటి? ఆయిల్. మంచి నెయ్యి, గానుగ నూనెలతోటి రైస్ తినాలి. అర్థమైందా? ఇది. పొడి దగ్గు వచ్చినప్పుడు మొత్తం ఎండిపోయి ఉందనమాట. కఫం ఎండిపోయి ఉంది. లేదు, గ్రీజ్ లేదు. అప్పుడేం జేయాలి? మంచి ఆయిల్ మళ్ళీ ఏదో ఆయిలు విజేత బావుంటది, విజయ బావుంటదని అట్లా ఎళ్ళొద్దు. గానుగ నూనెని, ప్యూర్ ఆవు నెయ్యిని తీసుకొచ్చుకొని చేసుకోవాలి. సరేనా? సరే, రైట్. మీకెంత ఇన్‌కమ్ వచ్చింది ఇప్పుడు? 30,000. 30,000. అమ్మో! 3,000 అనేది 30,000 సంపాదించుకుంది. థాంక్స్ టు విభా. ఓకే. సో, ఇది అంటే ఒక వ్యక్తి నేమ్ లిస్ట్ ఓపెన్ అయింది. తను 30,000 సంపాదించింది భవాని గారు. అంటే అక్కడ జయసుధ గారు ప్లస్ వాళ్ళ సీనియర్స్ మన కమ్మాలి గారు వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే. ఏంటి పాయింట్? అట్లా ప్రెజెంటేషన్ చేసుకోగా ఒక కస్టమర్ అట్లా నిలబడ్డాడు. నిలబడి కన్స్యూమర్ అయింది. కన్స్యూమర్ అయ్యి రిటైల్ కూడా అయిపోయింది. ఇప్పుడు తనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ల్యాప్‌టాప్ వర్క్ నేర్చుకొని పార్ట్నర్ కూడా అవుతది. రూబీ వరకు వెళ్ళిపోద్ది. ఎప్పుడైనా అనిపించిందమ్మా రూబీ అవ్వాలి, 1000 అవ్వాలని అనిపిస్తుంది. మీకు? మిమ్మల్ని అనిపిస్తుంది. చూస్తుంటే అనిపిస్తుంది సార్. అయితే నన్ను చూసి డైమండ్ అవ్వాలనిపిస్తుంది. అట్లా. ఓకే. ఇన్స్పైరింగ్‌గా ఉండాలి. గుడ్. సో, జస్ట్ టైమ్ ఇస్తూ ఉండండి మీరు. టైమ్ ఇస్తూ ఉండండి రోజు. మరి ఈ మధ్య మార్నింగ్ కనబడట్లే? సేలకు పోతున్నాను సార్ ఇప్పుడు. నాట్లు ఉన్నాయి, అందుకు కొంచెం నైట్ లేట్ అవుతుందేమో. నాట్లు ఉన్నాయి, నాటేసేది సార్ ఇప్పుడు. ఆహా! ఏ టైంలో వెళ్ళిపోతారు? పొద్దున 7 కల్లా వెళ్ళిపోతాం. ఆహా! ఓకే. సరే. అందుకు మీకు హెడ్ కొంచెం ఫోన్స్ ఉన్నాయా? హెడ్ ఫోన్స్? లేదు సార్. అయితే మీరు తెచ్చుకున్నాను. ఆ 30,000 నుంచి 300 తీసి ఇట్లా మెల్లేసుకున్నయి మీ ఊర్లోనే అమ్ముతారు చూడు. సరే. తెలుసా? ఇట్లా పెట్టుకుంటారు తెలుసు. మెల్లేసి. అట్లా. హ్మ్. దాన్ని మీరు చేయండి. కొనుక్కోండి. సరే. సరేనా? సరే. కమాలి గారు ఎక్కడున్నారు? కమాలి గారు ఈ ఐడియా ఇవ్వాలి. సార్ హ్మ్. గుడ్ పనులు ఈవినింగ్ సార్. లేకుండా ఎవ్వరు కూడా ఉండలేరు. మీ యొక్క పార్ట్నర్స్‌కి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఐడియాస్ మీరు తప్పనిసరిగా ఇవ్వాలి. ఓకే. అదే మనకి అన్ని మీటింగ్స్‌లోకి అన్ని మెయింటైన్ చేయాలంటే అది అయ్యే పని కాదు. పనులు లేకుండా ఖాళీగా ఎవ్వరు దొరకరు మనకి. అప్పుడే అంత ఫుల్ టైమ్ ఇచ్చేవాళ్ళు ఎవరు దొరకరు. అందరూ కూడా పార్ట్ టైము కొద్దిగా టైం ఇచ్చేవాళ్ళే దొరుకుతారు. ఆ టైంని కూడా మనం ఉపయోగించుకోవాలి అంటే హెడ్ ఫోన్స్ వాళ్ళు నలుగురిలో ఉంటారు. ఎక్కడో పనిలో ఉంటారు. ప్రయాణంలో ఉంటారు. అంత ఖాళీగా ఎవరు కూడా దొరకరు. అందుకని మనకు అవసరమైతే మీరు రిటైల్ చేసుకోండి నేను గిఫ్ట్ ఇస్తాను అనాలి. అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన సీనియర్‌లు. హ్మ్. ఇది తెలియాలి కదా! మరి వర్క్ బ్యాలెన్స్ ఎలా చేయించుకోవాలి అని. ఓకే. హ్మ్. ఈ యొక్క రిటైలర్‌ని మీరు పార్ట్నర్‌గా చేసుకోవాలంటే ఆ ఎడ్యుకేషన్ అవసరము. హ్మ్. రైట్. ఓకే. రైట్. సరే. వచ్చిన వాళ్ళ పేర్లు
ఓకే, ఇప్పుడు మనం ఏ పాయింట్ కోసం సుభద్ర గారి దగ్గరికి వెళ్ళాము? ఒక కస్టమర్ కన్జ్యూమర్ అయిపోయి రిటైలర్ అయిపోయింది, 30,000 సంపాదించింది, అంటే నేమ్ లిస్ట్ ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ కనెక్టింగ్ పాయింట్ తెలుసుకోవాలి. ఈ కస్టమర్ దేనికి కనెక్ట్ అయింది? ఓకే, ఈ పాయింట్ బ్యాక్ పెయిన్ కోసం తీసుకుంది అని. అప్పుడు మనం దాని గురించి ఓకే, ఆ తర్వాత తనల్ని ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచి రావడం స్టార్ట్ చేశారు మీరు? మేము సార్ ఉమ్. జూన్ సార్ ఆహాహా, ఏ ర్యాంక్ లో ఉన్నప్పుడు? అంటే మీరు ఫస్ట్ లో స్టార్టింగ్. కస్టమర్ నుంచే వస్తున్నారా? అవును సార్, పరిచయం అయినప్పటి నుంచే జూమ్ మీకు కస్టమర్ కనెక్ట్ అయింది. ఓకే, తీసుకున్నాను. హైదరాబాద్ వచ్చాను సార్ మీటింగ్. అప్పుడు ఏ ఫస్ట్ లో ర్యాంక్ అమ్మా? హైదరాబాద్కి ఏ వచ్చాను. ర్యాంకు మీది? స్టారా? అప్పుడు ర్యాంక్ ఏం లేదు సార్, ఊరికే ఐడి తీసుకున్నాను. జస్ట్ విఆర్ గా ఉండి వచ్చారు. అక్కడి నుంచి తను ఇంకా మంచిగా ముందుకెళ్ళారు. ఓకే, గుడ్. ఆ పాయింట్ కూడా ఎక్కడ కనెక్ట్ అయ్యి ముందుకెళ్ళింది అనేది కోటం, అది కూడా తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. అక్కడికి వచ్చిన తర్వాత, రాకముందు వచ్చిన తర్వాత అంతా కొంచెం మారిందా ఆలోచన విధానం? చాలా మారింది. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. సో మీరు ఇప్పుడు జిఎస్ఎం అనేది మీకు జరుగుతుందా? జిఎస్ఎం అనేది జరుగుతుంది. బోగా సార్, జిఎస్ఎం ప్రాపర్ వేలో ఇప్పటి వరకు మీరు సొంతంగా అమ్మిన ప్రోడక్ట్లు ఎన్ని ఉంటాయమ్మా? కస్టమర్లు మీ ద్వారా వచ్చిన వాళ్ళు మీరు 12 చేతిలో మంది నుంచి ఒక 12 మంది అట్లా ఉన్నారు 12 మంది ఉంటారు. కస్టమర్. 12 ఐదులు ఎంత? 6,000 అంతేనా? 12 అమ్మింది కాబట్టి వందన మేడం 6,000 ఉండాలి తన అకౌంట్ లో, కానీ ఇప్పుడు 30,000 ఉంది. గ్రేటేనా? 30,000 ఉంది. అంటే అక్కడ తనకి ఎవరో పార్ట్నర్స్ అంటే రిటైలర్స్ ఎవరో వచ్చారు అని అర్థం. తను రిటైలర్ కాదు, తనకు కూడా రిటైలర్స్ వచ్చారు బోత్ సైడ్. సో తన థర్డ్ స్టెప్ కి ఓనర్షిప్ కి వెళ్ళింది అని అర్థం. ఓకే, ఇప్పుడు ఆ ఓనర్షిప్ దగ్గర తను నిలబెట్టుకుంటుందా లేదా అనే దాన్ని బట్టి 500 అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్ టీమ్ బోనస్ లేకపోతే అయితే 6,000 కంటే పైన రాదు కదా, అవునా? బోత్ సైడ్ లేకపోతే అయితే రాదు. తనకు బోత్ సైడ్ వచ్చింది, బోత్ సైడ్ జరిగింది కాబట్టి ఆ ఇన్కమ్ వచ్చింది. ఈ బోత్ సైడ్ ని ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ నిలబెట్టుకుంటూ తనని 500 చేశామనే విద్య అవసరం కమ్మాలి గారు. ఇది మీరు స్టార్టింగ్ నుంచి గమనించుకుంటూ ఉండాల్సినటువంటి అంశం. ఈ టెక్నికల్ గా మీకు తెలియాలి. ఓకే, సో సుభద్ర గారు ఈరోజు కేవలము స్టార్ 250 తోటి మాట్లాడదాం. ఆ తర్వాత రేపు 500 తోటి నేను డిస్కస్ చేస్తాను. మీరు 500 అవ్వడానికి మరి నాకు నేను వారానికి 2 గంటలు అట్లా అడుగుతాను, మీరు ఇవ్వాలి. ఈ టైం ఓకేనా మీకు? 6కి ఓకేనా? మీకు ఎప్పుడు స్టార్ 250లకి మీరు 500 అయ్యేంత వరకు మిమ్మల్ని నేను ఫాలో అప్ చేస్తాను. కమాలి గారు, షరీఫ్ సార్, బోగా సార్, మీరు మేడంకి జిఎస్ఎం ఎన్టీపీసీ ఇవి ఓకే ప్రాపర్ వేలో. ఇప్పుడు చూడండి వాళ్ళ దగ్గర శ్రీరంగ సార్ టైప్ చేసి పెడతాడు ఎంత చక్కగా. కొత్త వ్యక్తికి ఇంటికి ప్రొడక్ట్లు చేరగానే సార్ చేత ఇది చెప్పబడింది. నిన్న నాగరాణ్ మేడం టైప్ చేసింది అట్లా వివరంగా. నేను ఈ విధంగా కంపెనీకి సర్వీస్ ఇచ్చాను. ఇది ఓకే, ఇది ఉండాలి. మనము వేట పని కాదు, ఓన్లీ తోట పని. తోట పని. ఇప్పుడు ఒక నేమ్ లిస్ట్ తన దగ్గర ఒక నేమ్ లిస్ట్ ఓపెన్ అయిందంటే ఒక్క చెట్టుని నాటినట్టు ఇంకా అలాగ ముందుకు వెళ్తూనే వెళ్తూనే ఉంటుంది. ఓకే, మీ అకౌంట్లో ₹1,00,00,000 పడే వరకు ఆ చెట్టు ఫలాలను ఇస్తూనే ఉంటుంది. మీరు ఇంకా కంటిన్యూ చేస్తే మీ ఇష్టం. ఇది ప్రతి ఒక్కరికి, ఒక కామన్ మ్యాన్కి, మీరు చేనుకి వెళ్ళి పొలం పని చేసే వాళ్ళకి కూడా ఉంటుందమ్మా. ఓకే, రాజమౌళి గెలిస్తే అందరు సక్సెస్ అయినట్టేనా? డైరెక్టర్ సక్సెస్ అయితే అందరు సక్సెస్ అయినట్టే. ఓకే, అట్లాగే నేను సక్సెస్ అయ్యానంటే మీరు సక్సెస్ అయినట్టే.
కాకపోతే రాజమౌళి చెప్పినట్టు వినాలి. అది కదా. ఆయన ఎట్లా యాక్ట్ చేయమంటే యాక్షన్స్ ఎట్లా ఉండాలంటే అలా ఉండాలి అంతే. కమాలి గారు, మీ దగ్గర నేను మరీ మీకు చెప్తున్నా. ఆ తర్వాత నాకు ఇద్దరిద్దరే ఉన్నారు సార్, ముగ్గురే ఉన్నారు, ఒక్కరే మిగిలిరు, ఉం? నాకు మాత్రం రిటైల్ జరుగుతుంది, ఈ చెప్పొద్దు, ఈ అసలు చెప్పొద్దు. అంతే. ఇంకా మీ స్కూల్ గురించి నేను చెప్తున్నా. డిఓ వచ్చిండు, మాట్లాడిండు. మీ స్కూల్కి ఉన్నట్టుండి ఉన్న పలంగా వస్తాడు డిఓ. ఓకే, యు ఆర్ ఏ టీచర్. సో వాళ్ళని టీచర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కనీసం వాళ్ళకు ఒక ర్యాంకర్గా తయారు చేయండి. ఒక బిజినెస్ మ్యాన్గా తయారు చేయండి. ఇది మాత్రం చెప్తున్నా. జయసుధ గారు ఎక్కడ ఉన్నారు? జయసుధ మేడం రాలేదా? ఇంకా నెక్స్ట్ మీ శ్రీదేవి గారు, మీ టీమేనండి? శ్రీదేవి గారు జయశ్రీ వచ్చింది సార్. మా టీమే సార్ ఇదే మేడం. అవును, చెప్పిందంతా వినపడిందా మీకు? ఆ, అందరు అది మాత్రం పక్కా. మీరు 500 కావాలని కోరుకుంటున్నారా మీలాగా? ఆ మేడం సుభద్ర గారు కావాలి. ఎట్లా అవుతారో నేను చెప్పాను కదా, అవునా? కూర్చో. సో, నాకేం నేను చెప్పేది సరిగా వినండి. ఎట్లా అవుతారో మీకు చెప్పాను. మీరు గనక ఒక్క వ్యక్తిని స్టెప్ 1 ద్వారా స్టార్ టు 50, 500 తీసుకు. అమ్మ మీరు స్టెప్ 1 స్టార్ట్ చేయండి సుభద్ర గారు. ఓకే, మీరు స్టెప్ 1 స్టార్ట్ చేయండి. స్టెప్ 1 పోస్టర్ మీకు రిలీజ్ చేశారా? స్టెప్ 1 అంటే సార్ ఒకసారి పోస్టర్ చూపించండి. తెలుసు సార్. తెలుసు కదా, ఏది 20 నెంబర్స్ ఉంటాయి. తెలుసు. ఓకే, ఒక కస్టమర్ అయినా క్రియేట్ అయ్యారా? ఒకరేనా? ఎన్ని ప్రోడక్ట్లు తీసుకున్నారు? పల్స్ కాపీ సార్. 2 తీసుకున్నారు. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఆ పోస్టర్ షరీఫ్ సార్, ఆ పోస్టర్ ఒకసారి భోగ సార్కి పెట్టండి. సుభద్ర గారి పోస్టర్ మీరు ఒక చిన్న వాట్సాప్లోనే ఫైల్ మెయింటైన్ చేసుకోండి షరీఫ్ సార్. ఫైల్ మెయింటైన్ చేసుకొని స్టెప్ 1 చేస్తున్న వాళ్ళు మీకు అందరూ, షరీఫ్ సార్ మీకు బోత్ సైడ్స్లో ఒక్క సంవత్సరంలో 100 మంది తమ స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటే మీకు 10 లక్షలు. ఇది ఇండస్ వివా. ఓకే, ఇండస్ వివాలో మీరు గనక ఇన్ని 2-3 సంవత్సరాల నుంచి కష్టపడ్డటువంటి మీ కష్టము, ఓకే, మీరు గనక మొత్తం 52 వారాల్లో 100 నేమ్ లిస్టులు ఇట్లా దగ్గరుండి పట్టించుకొని వాళ్ళకి 20,000. ఇప్పుడు సుభద్ర గారికి మళ్ళీ ఇంకొక 20,000, శ్రీదేవి గారికి మళ్ళీ 20,000, కమాల్ గారు మళ్ళీ రిటైల్ చేస్తా అంటున్నారు కాబట్టి తనకి 20,000. అట్లా మొత్తం నెంబర్స్ ఇప్పుడే 30 మంది 25 మంది ఉంటారు అనుకోండి. వాళ్ళు సంవత్సరం మొత్తంలో 100 మంది అయితే మీకు 10 లక్షలు. ఓకేనా భవాని మేడం? 100 మంది వాళ్ళ 20,000 వాళ్ళు తీసుకుంటే, ఇప్పుడు ఆ మేడం 30,000 తీసుకుంది, ఓ సంవత్సరంలో 20,000 తీసుకుంటే, ఓకే, ఆ యొక్క సర్వీస్ మనం ఇస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? వాళ్ళ కస్టమర్లకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అంతే. ఇది చేసుకుంటే మీకు మరి మీరు చెప్పండి, ఇది బిగ్ డీలా కాదా? బిజినెస్ మనకు పెద్ద బిజినెసా కాదా? పెద్ద బిజినెసే కదా, సంవత్సరంలో 10 లక్షలు అంటే పర్యాణం. ఇప్పుడు కాకపోతే 2 సంవత్సరాలకు రానియండి, అది కూడా పెద్దదే కదా, బిజినెస్ పెద్దదే కదా, అది అప్పుడు కూడా పెద్దదే. ఓకే, మీరు ఒక విషయం చెప్పండి, ఇంత పెద్ద బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఉందా? మన టైమే ఇన్వెస్ట్మెంట్, మనకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే అదే ఇన్వెస్ట్మెంట్, రైట్? ఓకే, చేను పని పొలం పని చేసుకుంటూ ఆమె చదివింది నాకు తెలిసి 5వ తరగతి 7వ తరగతి అమ్మ? 10th వరకు చదివింది. 10th వరకు చదివినటువంటి ఆవిడ 30,000 నెట్వర్క్ మార్కెటింగ్లో సంపాదించుకుంది, రైట్? ఓకే, స్టార్ట్ 1 ర్యాంక్ తెచ్చుకుంది. అలాగా ఒక 100 మెంబర్స్కి ఆ సర్వీస్ ఇచ్చుకుంటే మనకు 10 లక్షలు. మీరు ఎంత మెయింటైన్ చేయొచ్చు? నోట్స్ మెయింటైన్ చేయొచ్చు కదా. ₹1,00,000 వడ్డీ ఇచ్చి మనం ఎన్నిసార్లు రాసుకుంటాం, ఎంత వచ్చింది ఏంటి అనేది రాసుకుంటామా లేదా? ఓకే, ఇక్కడ కూడా అది నోట్ చేసుకోవాలి. తెలియకపోతే కష్టపడతా ఉంటాం. దాన్ని ఎలా వర్క్ చేసుకోవాలి? నెట్
నెట్వర్క్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసు. ఇలాంటి 10 లక్షలు 10 సార్లు వస్తే ₹1,00,00,000 అయిపోలేదా? ఉమ్, ఇది మీరు ఇలాంటి బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కి ఎంత టైం ఇవ్వచ్చు, ఎంత శ్రద్ధ పెట్టొచ్చు. ఓకే, చూడు ఆవిడ కూడా 4 crores అయిపోయిన హరిప్రసాద్ని లక్షలు సంపాదించిన ఎగ్జిక్యూటివ్ చూసి ఇన్స్పైర్ అవుతుంది. ఓకే, ఆమె ఇన్స్పైర్ అవుతుంది. ఓకే, దాన్ని ఇన్స్పైర్ అవ్వడమేనా, లేకపోతే మనము ఆ మార్గాన్ని పాటించి పొందొచ్చా అనేది మనం తెలుసుకోవాలి. కేవలం ప్రెజెంటేషన్ వచ్చేసి వెళ్ళిపోతే కంపెనీకి అమ్మి పెట్టాం మనం అంతవరకే. సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను అడగగానే షరీఫ్ సార్ వెంటనే అసలు 1 minute వెంటనే పోస్టర్ పంపించాలి. షరీఫ్ సార్ ఇదిగోండి సుభద్ర గారి స్టెప్ 1 అని పంపించేయాలి. అంటే అప్పుడు మీ దగ్గర కరెక్ట్గా డేటా ఉన్నట్టు. మీ ఇద్దరు ఎగ్జిక్యూటివ్లు కమాలి గారు కావచ్చు, మీరు కావచ్చు, వెంటనే స్టెప్ 1 పోస్టర్ అనేది వచ్చిందా? జయసుధ గారు స్టెప్ 1 పోస్టర్ వచ్చిందా తనది? వస్తే ఒక కస్టమర్ వచ్చారు. ఒక కస్టమర్ అంటే 2 ప్రొడక్ట్లు. ఓకేనమ్మా, అంటే 20 కస్టమర్లు. ఒకసారి చూపించండి సార్ ఎవరొకరు. మీరు కేవలము కష్టపడి రిటైల్ చేసి 2 లక్షలకే చేరుకుంటారా, లేకపోతే సిస్టమ్ని తయారు చేసుకొని 10 lakhs per annum సంపాదించుకుంటారా? ఇది మీకు కావాల్సినటువంటిది. సార్ ముందు ఓపెన్ చేసి ఆ తర్వాత దాన్ని షేర్ చేయాలి సార్. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఓపెన్ చేసుకోవాలి ఆ ఫైల్ని. ఓకే, శ్రీదేవి గారు మీకు ఇప్పుడు వీలుందా, మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి. చూడండి, ఇది ఈ మేడం గారు. మీకు ఈ మేడం గారి గురించి తెలుసా జానే సార్? ఎస్ సార్, ఝాన్సీ మేడము చెప్పండి. మెడికల్ ప్రైవేట్ మెడికల్ డాక్టర్ దగ్గర పనిచేస్తుంటారు, అకౌంటెంట్ గా పనిచేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉండి తనకున్న ఫ్రీ టైంలో వర్క్ చేసుకుంటూ స్టార్ 500 ర్యాంక్ కూడా వచ్చారు మేడం గారు. చాలా చాలా ఎంత పట్టుదల అంటే ఆమెకి ప్రమోషన్ ఏమో వచ్చి జీతం పెరిగింది. ఎంత సార్ జీతం తెలుసా మీకు? 60,000 దగ్గర ఉంటుంది, 50 నుంచి 60,000. 60,000 అట్లా ఉంటుంది జీతము. ఆమెకి ఇండస్ట్రీ అంటే మామూలు ఇష్టం కాదు, చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇది కంప్లీట్ చేసుకోవడానికి తను ట్రై చేస్తుంది. మస్తాన్ 250నేనా సార్? ఇది నెట్వర్క్ కాదు. మేనిఫెస్టేషన్. ఇది బాగా చూడండి, అందరు కూడా 250లు సీనియర్లు, ఫస్ట్ సీనియర్స్. నేను మరీ చెప్తున్నాను, ఉట్టిగానే నా ప్రోగ్రామ్కి వచ్చి కూర్చోవడం కాదు, సీనియర్స్. నేను ఈ విషయం దగ్గర మాత్రం అసలు నేను ఉన్నదే ఈ విషయాన్ని చేయడానికి. ఓకే, 621 వీక్లో స్టార్ట్ చేసింది మేడం. ఇప్పుడు కస్టమర్ కోసం ప్రజెంటేషన్ చేస్తుంది, జిఎస్ఎంలో ఎడ్యుకేషన్ తీసుకుంటుంది. ఓకేనా, ఇది ఈ వర్క్ చేస్తేనే నా ప్రోగ్రామ్స్కి రండి, లేకపోతే రానవసరం లేదు. అప్పుడప్పుడు విఓపీలు పెడుతూ ఉంటారు, ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది, అమ్ముకోవచ్చు, ఏం కాదు. బోల్డ్ అమ్ముకోవచ్చు జీవితాంతం. కానీ లేదు, ఒక సిస్టమ్ చేసుకొని నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నా అవసరం ఉంటుంది, నా ప్రోగ్రామ్స్ అవసరం ఉంటుంది. ఓకే, సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఇది చేసేంత ఓపిక ఉంటే ఇది ఒక బిజినెస్ స్కూల్, మీకు బిజినెస్ స్కూల్ పెట్టేంత అవకాశం ఇచ్చింది. రండి ఇక్కడ మోటివేషన్ చేస్తుంటారు రండి అని, అట్లాంటి వ్యవహారం, ఆ నెట్వర్క్ కాదు ఇది. రండి ఇక్కడికి రండి, మోటివేషన్ చేస్తుంటారు, మీరు ఆర్డర్లు పెడుతురు కానీ మీరు మోటివేషన్, అటువంటిది లేనే లేదు. ఇక్కడ వర్క్ చేసుకోవాలి, నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి, ఇంకో నలుగురికి ఉపయోగపడాలి, అంతే. ఓకే, ఒకసారి ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళది మీది, వాళ్ళకి సంబంధించినటువంటి మీరు చూడండి.
స్టెప్ 1కి సంబంధించి జిఎస్ఎం జరుగుతుందంటే జిఎస్ఎంలో ఏ టాపిక్ చర్చిస్తున్నారు ఓపిక్గా ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే పెట్టమనండి. మోటివేషన్ కోసం జిఎస్ఎం కాదు, ఎడ్యుకేషన్ కోసం జిఎస్ఎం. ఓకే. నాకు ఎవరు నిలబడతారో తెలుసు, నేను ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు. ఎవరు నిలబడతారో కూడా తెలుసు. కాబట్టి దయచేసి మీరు మాత్రం ఇక వేరే మన దగ్గర ప్రొఫెషనల్గా సిస్టమ్ ప్రకారం వెళ్తేనే కుదురుతుంది. అంతే, మీకు మరీ చెప్తున్నా. శేషాద్రి గారు. తక్కువ రేట్లు సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు శేషాద్రి గారు సార్ మీకు ఎంత ఇన్కమ్ చెప్పండి సార్. ఎంత ఇన్కమ్ వచ్చింది? ఇప్పుడు నాకు అందాజు 35,000 వచ్చింది సార్. 35,000. గుడ్, వెరీ గుడ్. సో మీరు స్టెప్ 1 స్టార్ట్ చేశారా? స్టెప్ 1 ఐడియా ఉంది సార్. స్టార్ట్ చేశారా? ప్రయత్నిస్తున్నారా? స్టార్ట్ చేసినాను సార్. ఓకే. నెక్స్ట్ 100 వారాలు టార్గెట్. నెక్స్ట్ వీక్ నుంచి 6/23 నుంచి 3వ తారీఖు నుంచి మనకు స్టార్ట్. సరేనా? ఓకే సార్. ఎవ్రీ వీక్ కస్టమర్ ఎవరెవరు క్రియేట్ అవుతుంది, నేను మీ ఇప్పుడు పేర్లు రాసుకుంటున్నాను కదా, వాళ్ళ గురించి అడిగి మరీ తెలుసుకుంటాను, వాళ్ళ సీనియర్ మీ సీనియర్స్. ఓకే సార్. మీరు థ్యాంక్ యూ. బుచ్చిరెడ్డి గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్ అందరికి. థ్యాంక్ యూ సార్. మీరు 250 కదా, ఎంత ఇన్కమ్ సార్? 48,000 సార్. 48 అండి? 40 సార్. 40. సార్ స్టెప్ 1 సీరియస్ స్టార్ట్ చేస్తారా సార్? స్టెప్ 1 ట్రై చేస్తున్నాను సార్. మొన్నే ఫోటో పెట్టారు సార్. జానే సార్ చేశారు. జిఎస్ఎం జరుగుతుందా సార్ మీకు? ఫస్ట్ జిఎస్ఎం అయింది సార్. ఇప్పుడు ఈ వీక్ లో మళ్ళీ తీసుకుంటా సార్ జిఎస్ఎం. వెరీ గుడ్. జిఎస్ఎం కి టైం ఇవ్వండి సార్. సరేనా? ఎప్పుడే మార్నింగ్ కూడా ఈ మధ్య వస్తున్నారా మీరు? వస్తున్నాను సార్. ఈ రోజు ఒక్క రాలేదు సార్. నెక్స్ట్ నైట్ ఓకే సార్. సర్వీస్ ఏంటంటే సబ్జెక్ట్ మనకు ఎంత తెలుస్తుంటే, క్లారిటీ వస్తుంటే మన కాన్షియస్ అంత పెరుగుతూ ఉంటుంది ఆ కంపెనీ మీద. అప్పుడు ఆటోమేటిక్ గా మన షేరింగ్ మారిపోద్ది, చాలా క్వాలిటీగా తయారవుతుంది. కాబట్టి అందుకనే జిఎస్ఎం ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. సరేనా? ఓకే సార్. మీరు మీ యొక్క స్టెప్ 1 కంప్లీట్ అయ్యేంత వరకు జిఎస్ఎం తీసుకోండి. ఏం లేదు, ఎవ్రీ వీక్ 1 అవరే అంతే. అవును సార్. సరేనా? ఓకే సార్. చాలా కొంచెం సీరియస్ గా అయిపోవాల్సిందే. అయినా ఓకే, అవ్వనుకున్నా అలా ఉండకుండా అవ్వాల్సిందే అని కొంచెం గట్టి సంకల్పం ఉంటే చాలు. సీనియర్ హెల్ప్ ఇది బాగా తోడవుతుంది. 2 చప్పట్లు అనమాట. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. మీరు ఒక్కొక్కరికి ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పండి రియాక్షన్స్ ద్వారా. సుభద్ర గారికి, శేషాద్రి గారికి, బుచ్చిరెడ్డి, శ్రీదేవి మేడం లేదా? మీకు అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కనుక రిటైల్ జరిగి కొంత 500, 1000 రూపాయలు, 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, 200, 300 రూపాయలు నెట్ బ్యాలెన్స్ కి చూసుకోండి. నెట్ బ్యాలెన్స్ ఇది. అంతేగాని వచ్చినటువంటి వాటిని ఇన్వెస్ట్మెంట్ కొంత ఒక 20% అయినా ఇన్వెస్ట్మెంట్ కి వాడుకోండి. ఈఎంఐ కట్టుకొని ఒక ల్యాప్టాప్ తీసుకోండి. అయ్యో నేను పల్లెటూరులో ఉన్నాను, ఎక్కడో ఉన్నాను, చదువుకోలేదు, మహిళని డబ్బులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఏమైనా ఆలోచిస్తుందా కృష్ణ సార్ కంపెనీ? నువ్వు మహిళవు కాబట్టి, నువ్వు ఎక్కడో పల్లెటూరులో ఉన్నావు కాబట్టి, నీది చిన్న ఇల్లు కాబట్టి అని ఏమీ ఉండదు, అట్లే ఉండదు. మరి సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు మనం ఎందుకు ఇవ్వాలని ఆలోచించాలి? ఓకే. సో మీరు అది ఒక ఇన్వెస్ట్మెంట్, రీఇన్వెస్ట్మెంట్ అని అనుకోండి. ఎవరైతే నేను చూశాను ముందే అన్ని వాడేసి, పడ్డ 1,00,000 రూపాయలు వాడేసి, ఆ తర్వాత టీంకి కానీ తనకి కానీ సబ్జెక్ట్ తీసుకోవడానికి కనీసం నెట్ బ్యాలెన్స్ కూడా లేక ఆగిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అంటే దాని ఏంటి కారణం మస్తాన్ గారు? ఎవ్రీ వీక్ అట్లా పడి 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళకి
దగ్గరుండి పైప్ లైన్ కట్ చేసుకున్నట్టేగా ఇన్కమ్ పైప్ లైన్. బాతు గుడ్డు పెడుతుంది అంటే కట్ చేస్తే ఇంకెక్కువ వస్తాయేమోనని కట్ చేసుకున్నట్టే. ఉమ్, అట్లా చూడకూడదు. దానికి ఇంకా మనం మేత అంటే ఏంటి, నాలెడ్జ్, ట్రైనింగ్స్, ఇది ముఖ్యం. ఇప్పుడు మీకు నాలెడ్జ్ అందుతుంది, ఇది ఎంత వింటూ ఉంటే మీ డైమెన్షన్ అంత చేంజ్ అయిపోతూ ఉంటుంది, కాన్షియస్ లెవెల్స్. నిన్న సార్ చెప్తున్నారు, అసలు విన్న తర్వాత ఆ లీడరు ఎంత ఎనర్జెటిక్గా తయారయ్యారని చెప్తున్నారు. ఏది మన ట్రైనింగ్ మొన్న అయిన హైదరాబాద్లో ట్రైనింగ్ కదా కళ్యాణ్ మేడం, మీకు కూడా చాలా క్లారిటీ వచ్చింది. అసలుకి సిస్టమ్ ఏర్పరచుకుంటే ఎంత బాగుంటుంది. నాలో ఉన్న ఈ రిటైల్ స్కిల్ని రెవెన్యూగా నేను ఎందుకు మార్చుకోకూడదు, ఎంత పాజిటివ్. సరేనా బుచ్చిరెడ్డి గారికి. నెక్స్ట్ గణేష్ సార్, జస్ట్ 250 వరకు. నెక్స్ట్ రేపు మనం 500 కలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గణేష్ గారు మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత? సార్ నాది 37 సార్. సో 30-40 మధ్యలోనే 250 ఉన్నారు. ఒక 250 మేడం అయితే 1 lakh దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు సార్ ఇప్పుడు 2026లో ఇక 500 అయిపోవాల్సిందే, రైట్? కొంచెం సీరియస్గానే కూర్చుంది. మీకు ఏం లేదండి, 500 అవ్వాలంటే 10 స్టెప్ 1 స్టార్ట్ అవ్వాలి అంతే. ఓకే సార్. లీడర్లు రావాలి, పని చేసుకునే వాళ్ళు రావాలి, మీరు బిజినెస్ చేసుకోండి అని ఇవన్నీ ఏమి ఎవ్వరికి ఏమి అవసరం లేదు. వాళ్ళు బిజినెస్ అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళకి నచ్చితే 20 ఫ్యామిలీస్కి చెప్పడానికి రెడీగా ఉంటే చాలు. ఎంతమంది? లెఫ్ట్లో 10 మెంబర్స్, రైట్లో 10 మెంబర్స్. వాళ్ళకి ఓకే. నేను 500 ర్యాంక్ ఇస్తా అంటుంది కంపెనీ. ఓకేనా మౌనిక? వాళ్ళకి బోత్ సైడ్స్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ వందన మేడం, మీకు ఇప్పుడు ఎన్ని స్టార్స్ ఉన్నారు మీకు? గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ టోటల్ 12 స్టార్స్ ఉన్నారు సార్. లెఫ్ట్ లో ఒక 7 స్టార్స్ ఉన్నారు, రైట్ లో ఒక 5 స్టార్స్ ఉన్నారు. 5 స్టార్స్ ఉన్నారు. ఓకే, ఓకే ఇప్పుడు మీకు 5 అని అనుకుందాం, ఇంకోటి 5 కావాలి అనుకుందాం, రైట్? ఎస్ సార్. అంటే 10 టోటల్గా 10 కస్టమర్స్ ఒక 20 మెంబర్స్కి వాళ్ళ పర్సన్స్కి షేర్ చేద్దామన్నటువంటి అభిప్రాయం ఉన్న వాళ్ళు కావాలి. 10 మెంబర్స్. మీరు ఆల్రెడీ ఎవరికో సేల్ చేస్తూనే ఉంటారు కదా. ఎస్ సార్. ఎస్. మీకున్నా పర్లేదు, మీ బోత్ సైడ్లో ఉన్న 5 స్టార్లకు ఉన్నా పర్లేదు. ఓకే సార్. మనం ఏం ఎత్తుకుంటాము, స్టార్లు అనగానే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కావాలేమో అనుకుంటాం. వరలక్ష్మి గారు, మీరు అప్పుడే 5th టాప్లో 5th లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి నచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పే వాళ్ళు ఉంటే చాలు, మనం రిక్వెస్ట్ చేసినా చాలు వాళ్ళకి. ఓకే సార్. అందుకని స్టెప్ 1 అనేది మీకోసమే దాన్ని మనం తయారు చేసాం. స్టెప్ 1 అనేది రైట్. ఓకే గణేష్ గారు, ఈ యొక్క సంవత్సరంలో మీ యొక్క 500, నా పని 500ని తయారు చేయడం, తద్వారా మీకు ఒక నేమ్ లిస్ట్ని ఒక 10 నేమ్ లిస్ట్లు ఓపెన్ అయ్యంటే చూడండి, 20 కస్టమర్స్ అన్నా 200 100 నుంచి 200 మంది ఉంటారు కస్టమర్ నెట్వర్క్. ఓకేనా? ఎస్ సార్. ఎవరైనా ఇది ఎక్కువ కాస్ట్ ఉంది, ఎక్కువ కాస్ట్ కాదు, ఎక్కువ వాల్యూ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎస్ సార్. ఎక్కువ వాల్యూ ఉందా లేదా. గణేష్ సార్, ఇది మీకు వచ్చింది 37. మీరు కొంచెం దగ్గరుండి జిఎస్ఎం, ఓకే ఓకే. మీరందరూ కూడా భోగసార్, ఓకే, నాకు భోగసార్ రెగ్యులర్గా ఉంటారు, ప్లస్ జిఎస్ఎంని ఎట్లా చెబితే అట్లా చేస్తారు. నేను ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు చేసే వాళ్ళకి నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను. వాళ్ళు నాకు టచ్లో ఉండాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళ వెంట పడతా. ఓకే, ఎందుకంటే ఎగ్జాక్ట్గా చేసే వాళ్ళే కావాలి నాకు, లేకపోతే సిస్టమ్ డెవలప్ అవ్వదు. ఓకే,
గణేష్ గారికి ఆల్ ది బెస్ట్. ఇంకా వందన మేడం, మీరు కూడా సేమ్ అండి. మీకెంత ఇన్కమ్ ఒకసారి చెప్పండి. 1,34,000 సార్. వందన మేడంకి 250, 1 lakh ఉంది మేడంకి. 1,34,000. 34. ఇది ఆ డబ్బులకి మనం హార్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో అది చూడండి ఎంత ఉంది. కాకపోతే ఆమెకి మేడంకి కావాల్సింది ఏంటంటే సిస్టమ్ వర్క్. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇప్పుడు కదా మేడం, ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకున్నారు. ఎస్ సార్, ఓకే, నేను హోల్డ్ చేయాలంటే నాకు ల్యాప్టాప్ అవసరం. ల్యాప్టాప్లో ప్రెజెంటేషన్ చేస్తున్నారు. చేస్తున్నాను సార్. షేరింగ్ చేయడం వచ్చిందా మేడం మీకు? వచ్చింది సార్. ఎవరైనా వచ్చి మేడం మాకు తెలిసిన ఆవిడకి మీరు ఐకేర్ గురించి చెప్పండి అంటే చెప్పగలుగుతారా ఇప్పుడు సిస్టంలో? చెప్తాను సార్, చెప్తాను. ఐకేర్ని కూడా షేరింగ్ చేసి చేస్తున్నారు. ఓకే, అదే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మేడం 1 lakh అయిపోయిన తర్వాత ఏదైతే ఒక అవగాహన వచ్చిందో మనం 10,000 నుంచి 20,000 నుంచి ఈ అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నాం. ఓకే సార్. ఇది అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సిస్టంలో వచ్చినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టించుకోగలుగుతారు, అన్ని ప్రోగ్రామ్స్కి రాగలుగుతారు, నెట్ మెయింటెనెన్స్ అన్ని చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, బాత్ని నెక్ని కట్ చేయడం కాదు, బాతుగుడ్లు వస్తుంటాయి. అది ఎస్. అలాంటిది రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ని దగ్గర ఉండి తెలియక ఆపుకుంటున్నారు చాలా మంది. సార్ మాధవి అనేటువంటి శ్వేత మేడం దగ్గర మాధవి గారు కోటం స్టార్ట్ అవుట్ అయ్యారా? లేదు సార్. ఓకే, బాలాజీ గారు ఇన్కమ్ ఎంత అండి బాలాజీ గారు? అది 91,750 సార్. గ్రేట్, సరే ఆయనకి కంగ్రాచులేషన్స్. 90,000 అంటే 1 lakh దగ్గర ఉన్నారు. చూడండి ఎంత మంచి రిటైలర్. ఓకే, కానీ మొదటి నుంచే బాగా ప్లాన్ చేస్తే 500 అయిపోతుంది. అశోక్ ఇది మీరు ఒక 2026కి ఒక నోట్స్ పెట్టండి, కస్టమర్ నోట్స్, మీ పార్ట్నర్స్ నోట్స్, రిటైలర్ ఎవరెవరు చేస్తున్నారు, దానికి ఎవరు కనెక్ట్ అయ్యారు వివరంగా రాసుకోవాలి. భవాని మేడం, ముగ్గురును మీరు, ఇంకో మధ్యలో ఇంకోసారి లేరు నాగేశ్వరరావు గారు, అందరు కూడా మీ ఇంకొక ఆర్గనైజేషన్ బిల్డ్ అవ్వడానికి ఇదంతా సమాచారం ఉపయోగపడుతుంది. ఇది ఇండస్ వివాస్ చదువు. పరియాణం 1 lakh 10 నేమ్ లిస్టులు ఓపెన్ అవుతే పరియాణం మీకు 1 lakh ఉంటుంది. ఓకే, 10 అయితే అదే 10 times ఉంటే 10 lakhs అవుతుంది. సింపుల్. మీకు ఆర్థిక అవసరాలకి ఎంత ఉంటే, మీ పెయిన్ ఎంత ఉంటే అంత గెయిన్ అవ్వండి. ఓకే సార్, ఇది మీకు సార్కి చెప్పాను, మాట్లాడాను. జిఎస్ఎం ప్రజెంటేషను వాళ్ళ వీలుని బట్టి ఎవ్రీ వీక్ 1 hour జిఎస్ఎంకి టైం ఇవ్వాలి సార్. ఓకే, దానివల్ల మీకు ఏమి తెలుస్తుంది అని అంటే మీ 10 పార్ట్నర్స్కి ఏం అవగాహన చెందిస్తే బాగుంటుందో మీకు అర్థమవుతుంది. సరేనా? మరి మీకు జస్ట్ ఈ డిజిటల్ డూప్లికేషన్ ద్వారానే మీరు మంచి ఇన్కమ్లోకి వెళ్తారు. ఈ యొక్క 2026 మీకు ఎన్ని స్టార్లు ఉన్నారు సార్? 7 ఉన్నారు సార్ టోటల్. 3, 4. ఓకే, 3, 4. సో ఒక 3 అనుకోండి. ఇప్పుడు సార్కి 7 అవసరం. ఏం చేయొచ్చు అని అంటే ఎవరైతే నచ్చిన కస్టమర్, పాజిటివ్ కస్టమర్స్ ఉంటారో ఆ పాజిటివ్ కస్టమర్స్ రీచ్ అయ్యి వాళ్ళకి థ్యాంక్ యూ మీట్ చేసి అశోక్ వాళ్ళని అంటే కౌన్సిలింగ్ చేసుకోవాలి. డూప్లికేట్ అవ్వాలని కాదు, ముందు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చామా లేదా అనేది, పల్స్ గురించి, కాఫీ గురించి. వాళ్ళు కాఫీ కొన్నారనుకో పల్స్ గురించి తెలుసా, కేర్ గురించి తెలుసా? ఓకే, ఒక కస్టమర్ ఉన్నారు, ఎవరో ఒక కస్టమర్, ఒక పేరు చెప్పండి, పాజిటివ్గా ఉన్న కస్టమర్ పేరు చెప్పండి నాకు. శివకుమార్ ఉన్నారు, గీత ఉన్నారు. శివకుమార్ గారు నేమ్ లిస్ట్ ఓపెన్ అయినట్టుంది కదా? అయింది సార్. యమున గారు ఉన్నారు, యమున గారు. యమున, ఇప్పుడు యమున గారు నాకు పరిచయం అనుకోండి, పరిచయం చేశారు, నేనే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి. యమున గారికి థ్యాంక్స్ చెప్తాను. యమున గారు ఏం తీసుకున్నారండి?
కాఫీ పల్స్ తీసుకుంది. కాఫీ పల్స్ తీసుకున్నారు. ఎవరికి సంబంధించిన పర్సన్? మీ డైరెక్ట్ డైరెక్టర్. మీరే అమ్మారు. ఓకే. యమున గారు మీకు ఫ్రెండా లేకపోతే బంధువా? పేషెంట్ 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 పేషెంట్. ఓకే. యమున గారు దేనికి తీసుకున్నారు? ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఆవిడ సివియర్ గా హెడేక్ తో ఉండేవారండి. హెడ్ బాత్ చేస్తే ఆవిడకి మాటికి కళ్ళు తిరిగేవి. ఆవిడది సింగిల్ ఐపల్స్ వాడిన తర్వాత ఆవిడకి ఆ కళ్ళు తిరగడం అనేది తగ్గిపోయిందండి. హెడ్ బాత్ చేస్తే కళ్ళు తిరిగేది, వెంటనే తగ్గిపోయింది. వాళ్ళ హస్బెండ్ కూడా ఐ కాఫీ వాడారు. అతను యాక్టివ్ గా లేకపోవడం అది ఉండేది. ఇప్పుడు అయితే అతను చాలా చక్కగా తన పనులు తానే చాలా యాక్టివ్ గా ఉన్నారు. యాక్టివ్ ఉన్నారు. ఇది యమున గారికి సంబంధించినటువంటిది. రైట్. నాకు యమున గారి గురించి తెలిసింది. ఇప్పుడు నేను యమున గారిని రీచ్ అవుతాను. తనకి ఫోన్లో అయినా ఫస్ట్ ఫోన్లో నేను కనెక్ట్ అవుతాను. థ్యాంక్స్ చెప్తాను యమున గారికి. యమున గారు హౌస్ వైఫా? వస్తుంది. తను ఏం చేస్తుంటారు? భర్త సప్లై సామాన్ సప్లయర్ గా చేస్తుంటారు. ఓకే. చదువుకున్నారా ఇద్దరు? ఇట్లా లేదు సార్, లేదు ఇద్దరు చదువు లేదా? ఇద్దరు లేదు. ఓకే, నో ప్రాబ్లం. చదువు అనేది కేవలం నాకు అండర్స్టాండింగ్ అవ్వడానికి. ఎందుకంటే ప్రజెంటేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది కదా. ఓకే. అవును. ఐ కేర్ని ఎలా చెప్పాలి, ఐ కాఫీని ఎలా చెప్పాలి, ఐ పల్స్ని ఎలా చెప్పాలి అని నేను 3 సార్లు టైం అడుగుతాను యమున గారిని, రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ చేస్తాను. మీరు ముందే ఈ యొక్క న్యాచురల్ ప్రొడక్ట్స్కి కాస్ట్ ఉన్నా సరే 6,000 పెట్టి కొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎంకరేజ్ చేసినందుకు. మన కంపెనీ అందరికీ ఆరోగ్యం కోసం ఈ యొక్క న్యాచురల్ న్యూట్రాస్యూటికల్స్ని తీసుకొచ్చింది. టేస్టీగా ఉందా అండి అని అడుగుతాను. టేస్టీగా ఉంది. మరి దీని గురించి ఇంత కాస్ట్ పెట్టి కొన్న దాని గురించి కొంచెం వివరంగా చెప్తాను, వింటారని అడుగుతాను. వింటాను అంటే దగ్గరుండి వాళ్ళకి జూమ్ గురించి అవగాహన కల్పించాలి. అక్కడ దగ్గర ఉన్నటువంటి బాలాజీ గారు, ఓకే, జూమ్ మీద అవగాహన కల్పించి వాళ్ళని గనక జూమ్కి టైం ఇస్తే నేను వివరంగా పల్స్ గురించి, వాళ్ళు కొన్న ఐ కేర్ గురించి, దానికి సంబంధించిన టెస్టిమోనీ ఎవరైనా ఉంటే ఆ టెస్టిమోనీని, భార్యాభర్తలను ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి ఇద్దరికి ఇంట్లో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఇప్పుడు ఇట్లా నాగేశ్వరరావు గారు ఇట్లా పట్టుకొని కూర్చున్నారు, భర్త ఉన్నారు, భార్య కూడా ఉన్నారు, ఇద్దరు జంట అక్కడ కూర్చొని ఉన్నారు, వింటున్నారు ఇప్పుడు. రైట్. సో అట్లాగే యమున గారు ఉంటారు, తన భర్త ఉంటారు. నేను ఇద్దరికి ఆ 3 ప్రోడక్ట్ల గురించి వివరంగా చెప్తాను. ఓకేనా? 3 సార్లు టైం తీసుకుంటాను. దీన్ని థ్యాంక్ యూ మీట్ అంటారు. ఏమంటారు? థ్యాంక్ యూ మీట్ అంటారు. ఓకే. ఇది కనుక తనకు నచ్చింది అని అంటే అందులో ఉన్నటువంటి వివరాలు, ఇది ఇంకా మా అమ్మకు అవసరము, నా చెల్లికి అవసరము, రక్తహీనత ప్రాబ్లం ఉంది, పర్సనల్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ఓకే, నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్లో అనేది వాళ్ళు నాకు వ్యక్తం చేస్తారు. ఓకేనా? మరి మీకు తెలిసినటువంటి గ్రేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదా? ఖచ్చితంగా వాళ్ళు బాగుంటుందంట. అప్పుడు మీకు ఒక నేమ్ లిస్ట్ ఓపెన్ అయినట్టే కదా. నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, మీకు ఇంత మంచిగా అనిపించింది కాబట్టి దయచేసి నన్ను మీకు సంబంధించినటువంటి ఒక 20 ఫ్యామిలీస్కి చెప్పుకునే అవకాశం ఇవ్వండి అని అడుగుతాను. ఏమైనా కాదంటదే చెప్పండి నాకు. కాదండి, అస్సలు కాదంటారు. ఇట్లాంటి వాళ్ళని నేను ఒక 10 మెంబర్స్నైనా నువ్వు రీచ్ అవుతున్నావా మై డియర్ హరిప్రసాద్, నీకు అప్పుడు స్టార్ 500 ఇస్తాను అంటుంది ఇండస్ట్రీవా. ఇప్పుడు నా మాటలు విన్నారా మీరు అందరూ? ఇది మన నుంచి ఏ స్కిల్ కోరుకుంటుంది అని అంటే, నన్ను నువ్వు కరెక్ట్గా అందరి దగ్గరికి తీసుకెళ్తున్నావా లేదా అని కోరుకుంటుంది. వాళ్ళు ఎట్లో గట్లా మోటివ్ అయిపోయి, లేకపోతే రిజల్ట్ వచ్చేస్తే చెప్పేస్తారు, రిజల్ట్ అయిపోతే ముందుకు వెళ్ళిపోతారు, ఇట్లా అనుకుంటారు. చూడండి, మీ నేమ్ లిస్ట్ నుంచే 10-20 మంది రావాలని అంటే రాకపోవచ్చు. అసలు మనకు సంబంధించిన వాళ్ళు నలుగురే కొనొచ్చు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆ నలుగురితోటే మీరు ఆ డూప్లికేషన్ చేయడం, దాన్నే డూప్లికేషన్ విద్య అంటారు, డూప్లికేషన్ స్కిల్. ఓకేనా? ఇది థ్యాంక్ యూ మీట్కి సంబంధించినటువంటిది. రైట్. ఓకే బాలాజీ గారు, ఈ విధంగా ప్రాసెస్ని ఫాలో అవ్వండి. బోల్డ్ అంతటి మీకు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తారు. కేవలం మీ గ్రామంలో, మీ వాడలోనే, మీ దగ్గరనే కాదు. ఇప్పుడు ఎక్కడండి బోగసారిది? ఎక్కడో పోచంపల్లి, మెయిన్ హైవేకి ఇంకో 15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చూడండి, 2 స్టేట్స్లో ఎంతమంది ఉన్నారు, ఇంకో బయట కూడా రాష్ట్రాలకు వెళ్తున్నాయేమో అట్లా. సో అటువంటి సిస్టమ్ని మన మీద ఎంతో
లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్న కంపెనీ మనకి ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. రాయల్ది. చిన్న చిన్న సబ్బులు, షాంపూలు, సర్ఫులు కావు, అవి కావు, చాలా రాయల్ది. ఈ ప్రొడక్ట్ నచ్చిందంటే హరిప్రసాద్ లాగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే ఫుల్ టైం పెట్టుకోవడానికి, కెరియర్గా పెట్టుకోవడానికి వస్తారు. మరి లేకపోతే హరిప్రసాద్ ఎందుకు వస్తాడు? అందులో దమ్ము లేకపోతే వస్తాడా? ఆ మార్కెట్లో దమ్ముండి, ఆ ఇన్కమ్ ప్లాన్లో దమ్ముంది కాబట్టే. నాకు కనెక్ట్ అయిన విషయం మీకు కనెక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇట్స్ టేక్ టైం, అందుకే ట్రైనింగ్స్. సరేనా? సో బాలాజీ గారు ఈ ఫాలో అవుతూ మీరు నేను చెప్పినది ఇది ఫాలో అవుతూ, మస్తాన్ గారు మీరు 250నా? ఇది ఫాలో అవుతూ మీరు 500 అయ్యారనుకో, మీకు 1000 ఆగదు, రూపీ కూడా ఆగదు, మీ ఫ్యామిలీ థాయిలాండ్ కూడా వెళ్తుంది. నేను చెప్పిన విధానంలో మీకు ర్యాంక్ వస్తే. ఏ సార్ బాగు సార్, అంతేనా? థాయిలాండ్, మలేషియా కూడా ఆగదు. మలేషియా టీంకి టీం ఉంటుంది, మీరు వెళ్ళగలుగుతారు. కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ర్యాంక్ పడ్డ 13 నెలల్లో నెక్స్ట్ ర్యాంక్ పడితే మలేషియా, రష్యా, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, స్విట్జర్లాండ్ ఏదో చాలా ఉన్నాయి, అన్నీ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మస్తాన్ గారు, మీకు ఎంత ఇన్కమ్? గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. 23,500 సార్. ఓకే, 23K. రైట్. స్టార్లు ఏమన్నా అంటే ఒక్కొక్క స్టార్ కాకుండా ఇంకేమైనా వచ్చారు? రైట్ సైడ్ 3 ఉన్నాయి సార్, లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి సార్. రైట్, బాగుంది, మంచిగానే ఉన్నారు. మీకు చాలా తక్కువ ఇన్కంలోనే వచ్చారు స్టార్లు. సో మీరు స్టెప్ 1 స్టార్ట్ చేశారా? లేదు సార్, పొలం పనుల వల్ల చేయలేదు సార్, స్టార్ట్ చేస్తాను సార్. ఇప్పుడు స్టార్ట్ చేసి మీరు కంప్లీట్ చేసేయండి, రంజాన్ అయిపోయిన లోపల కంప్లీట్ చేసేయండి. ఓకే, స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటూనే ఈ స్టెప్ 1 అయ్యే లోపల మేబీ మీకు ఇంకా స్టార్లు రావచ్చు. ఇప్పుడు ఇది ఇంత వచ్చిందంటే అది వచ్చేస్తుంది. ఓకే, మీ పోస్టర్లన్నీ నేను చూస్తుంటాను. స్టెప్ 1 అనేది మీకు ఉంది తెలుసా? గ్రూప్, ఆ గ్రూప్లో మీరు అందరు ఉన్నారా? స్టెప్ 1 అనే గ్రూప్లో లేదు సార్, నేనైతే లేదు. వీళ్ళందరినీ యాడ్ చేయండి. బహుశా మీరు రాసుకుంటున్నారా? నేనైతే రాసుకుంటున్నా వీళ్ళని 250లని. అక్కడ రాసుకోండి, స్టెప్ 1 అనేటువంటి పోస్టర్ రిలీజ్ అయిందా, అసలు ఆ రిలీజ్ అయ్యే గ్రూప్లో వీళ్ళు ఉన్నారా అని చూడండి. ఓకే, స్టార్ 500 ఒక మేడము అనుకోకుండా టచ్ అయిందంట స్టెప్ 1 నుంచి, అది వికెట్ అయిపోయింది. ఓకే, లెఫ్ట్ అయింది. ఆ నెంబర్ని యాడ్ చేసుకోండి. సీనియర్లు ఒకసారి చూసుకోండి. అది ఆ మెయిన్ గ్రూప్లోనే లేదేంటి అనేది ఒక ఆలోచన రానియండి, ఒక ఆలోచన. మీరందరూ నేను ఎలా ఆలోచించాలో కూడా, యాక్షన్స్ మాత్రమే కాదు, ఎలా ఆలోచించాలో కూడా నేర్పుతున్నాను. మీరు నా ఓపికకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎలా ఆలోచించాలో కూడా. మీకు 100 వారాల తర్వాత ఆ కష్టం ఉండదు. మీరు కొంచెం ఓపికగా ఉండండి. మీ పార్ట్నర్స్ దగ్గర, మీ జూనియర్స్ దగ్గర ఓపిక ఉండండి. ఆ మేడం గారు చెప్తుంటారు, అసలు మీరు కూడా అంత సీరియస్ గారు సార్, అట్లా అవుతుంటారు వీళ్ళు డౌన్ లెవెల్లో అని. అస్సలు వాళ్ళు మాట వినకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా అంతంతా అసలు రాజస్వం ఉట్టి పడుతుంటదంట వాళ్ళ దగ్గర. చూడండి, ఏదో ఒక స్కిల్ లేకుండా మనిషి ఉండడు. స్కిల్ ఉంటే అంత వినయం పెరగాలి. వినయం పెరగని స్కిల్లే కాదు అసలు. విద్య దదాతి వినయం అంటారు. విద్య దదాతి వినయం. వినయం ఉంటే విద్య పెరిగినట్టు. అది తెలుసుకోవాలి. ఆ విద్యకే లక్ష్మి వచ్చేది. ఆ వినయం ఉంటేనే విద్య ఉన్నట్టు. హెచ్చరిస్తే దేని దగ్గర? స్కిల్ దగ్గర, దాని దగ్గర హెచ్చరించుకోవాలి. మాట వినని వాళ్ళ దగ్గర వినయంగా ఉండాలి, అంతే. నీ టాలెంట్ వాళ్ళకి తెలవలేదు అని అర్థం. వినయంగా ఉండాలి. అవసరమైతే చేతులెత్తి దండం పెట్టి, ఓకే, నా శక్తిని, నా జ్ఞానాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తే ఓకే థ్యాంక్ యూ అని చెప్పాలి, అంతే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కోపం చేయడాలు, అజమాయిషి, ఆధిపత్యము పట్టించుకోకూడదు. మీకే రైట్.
అయిపోయింది కదా. లక్ష్మీదేవి గారు బిజీగా ఉన్నారు. ఇద్దరు లక్ష్మీదేవి గారు ఉన్నారేంటి? ఈ మేడం ఎవరు? రెండు మేయేనండి. గుడ్ ఈవినింగ్ సార్. రెండు మేయేనా? రెండు అవును సార్, ఒకటి పాప ఒకటి. ఓకే రైట్. మీరు చెప్పండి మేడం, ఎంత ఇన్కమ్ వచ్చిందండి? నాది 50,000 అబవ్ ఉంది సార్. 50,000. ఏమైనా స్టార్స్ వచ్చారా ఈ మధ్య మళ్ళీ ఏమన్నా? స్టార్స్ ఈ మధ్యలో రాలేదు సార్, కానీ కొత్త Hmm. పోస్టర్ మాత్రం ఇచ్చేస్తాను సార్. స్టెప్ బోస్ 1 సైడ్లో మాత్రం ఎంతమంది అండి? పోస్టర్ వచ్చేసి బోస్ సైడ్లో ఎంతమంది ఉన్నారు? అది చెక్ చేయలేదు సార్. సార్కి తెలుసు, జానయ్య సార్కి. ఓకే జానే సార్. 4-1. 4-1 అంటండి. 5. సరేనమ్మా, మీరేం లేదు, ఓకే సార్. స్టెప్ 1 ని పూర్తి చేసుకోండి. మిగతాదంతా ఇప్పుడు నేను దగ్గరుండి సార్ చెక్ చేస్తున్నాను కాబట్టి అయిపోతారు. 500 అవుతుంది. ఓకే సార్. ఓకే సార్. మీకు ఓకే కూడా ఒక సార్. చక్కటి టీం ఉండి ఒక టీం లీడర్ గా ఉంటే ఆ సంతృప్తి వేరే. సరేనా? అవును సార్. అవును సార్. చాలా బాగుంటుంది ఆ సంతృప్తి. ఇంకా ఏది ఇవ్వదు. ఓకే. లీడర్షిప్ ఇచ్చిన సంతృప్తి ఏది ఇవ్వలేదు. ఓకే సార్. నేను అది సెట్ ఓకే సార్. అయ్యేటట్టు దగ్గరుండి చేస్తాను. కేవలం మీరు ఓకే ఒకటి సార్. ఎర్లీ మార్నింగ్ ని నమ్మండి. మీరు వస్తున్నారు కదా. ఓకే. అవును సార్. ఉమ్, ఇప్పుడే సార్ పిల్లలు బయట వెళ్దామంటే వచ్చామంటే. బయటకు వచ్చి అయినా సరే వచ్చారు. మీ శ్రద్ధకి శుభాకాంక్షలు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి వాళ్ళని మనం 500 చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళని ఎంత ఎట్లయినా సరే నిలబెట్టుకోవాలి. అంత శ్రద్ధ ఉన్న వాళ్ళని. నేను అదే చేస్తాను ఎప్పుడైనా సరే. కాబట్టి శ్రద్ధ ఉన్న వాళ్ళని గుర్తించడం చాలా చాలా ముఖ్యం. వరలక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేది, హ్యాపీ బర్త్డేలు కొంచెం తక్కువ అన్నమాట. నేను చుట్టాలకు కూడా ఫోన్ చేసి ఇవన్నీ ఎందుకో మళ్ళీ నమస్తే సార్ అని కలిసి చెప్పడం, విష్ చేయడం. అందుకని ఏమనుకోవద్దు, మీకు అప్పుడు మర్చిపోతుంటాను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. కొత్త సంవత్సరం మనం మంచి నిర్ణయం తీసుకున్నారా? కొత్త నోట్స్ పెట్టారా? డైరీ పెట్టాలి. నేను రేపు 3వ తారీఖు నుంచి పెడుతున్నాను కొత్తది డైరీ. 100 వారాలని, ఫస్ట్ 50 వీక్స్ అని పెట్టుకుంటున్నా. నాకు అది న్యూ ఇయర్ అనమాట. 3వ తారీఖు శనివారం నుంచి. ఎంతండి మీకు ఇన్కమ్? 1 పాయింట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. 1 పాయింట్ 1 ల్యాక్ అంతే. అవును సార్. ఓకే మేడం, మీరు సీరియస్ స్టెప్ 1 తీసుకోండి ఒక్కసారి. పాత వాళ్ళకి కొంచెం కష్టమే, ఎందుకంటే మళ్ళీ స్ట్రక్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే కొంచెం కష్టమే. బట్ సీరియస్గా తీసుకుంటే అవుతుంది రిటైలింగ్. సో రిటైలింగ్ అనేది జీవితాంతం ఉంటుందండి. ఇప్పుడు నేను కూడా ఉంది, నాకు కూడా రిటైలింగ్ ఉంది. ఇప్పుడు మన తరుణి ప్రసాద్ గారు చెప్పారు ఏమని, సార్ ఇప్పటికి కూడా నాకు రిటైల్ అవుతుంటుంది, మా పార్ట్నర్కి ఇచ్చేస్తూ ఉంటానని చెప్పారు. ఎందుకంటే తనకు వచ్చినా నాకు వచ్చినట్టే కాబట్టి అన్ని ఇస్తాను. అంటే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది రిటైలింగ్, నిత్యం జరుగుతుంటుంది. కానీ టీమ్ రిటైల్ని క్రియేట్ చేసుకొని మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నాం ఆ టీమ్ బోనస్ని. అప్పుడు అది 500 ర్యాంక్, 1000 ర్యాంక్ అట్లా వెళ్తుంది అనమాట. మన స్టెప్ 1 అయిపోయే లోపల మన బోత్ సైడ్ స్టెప్ 1 స్టార్ట్ అయితే, ఎంతమంది స్టార్ట్ అయితే అన్ని స్టార్లు. మీకు ఎన్ని స్టార్లు ఉండుంటాయి సీనియర్?
అందజ ఎన్ని ఉంటాయి ఒకవైపు స్టార్స్? స్టార్స్ వన్ సైడ్ 20 అబౌవ్ ఉన్నాయి సార్. ఇంకో వైపున ఇంకో వైపులోనే 3 ఉన్నాయి సార్. 5 ఉన్నాయి యాక్చువల్గా. సరే, ఒకరు వాళ్ళు రీపర్చేస్. అందుకే లేట్ అవుతుంటే ఏమైతుంటే వాళ్ళది అయిపోతుంటుంది, ఐడి అనేది పోతుంటుంది. 3కి వచ్చింది, అవునా? అంటే మీరు మనసు పెట్టి ఇంకా ఎక్కువగా చేస్తుంటే స్టార్ 1000 అయ్యేంత ఉంది, అంతేనా? బహుశా స్టార్ 1000 అయిపోవచ్చు. స్టార్ 1000 ఇప్పుడు సరే, కొత్త స్టార్ 1000 అయినా ట్రై చేయండి స్పీడ్గా. అంటే మీ స్పీడ్ అంటే ఎక్కడ, నా మాటలో స్పీడ్ అంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఎవ్రీ వీక్ ఒక కస్టమర్ని క్రియేట్ చేసుకోండి. 20 వారాల్లో 20 కస్టమర్లు అయిపోతారు. ఎవ్రీ వీక్ ఒక్క అలాగే కస్టమర్ అనుకోండి. ఓకే, రోజుకి దేవుడికైతే దండం పెట్టుకుంటాం కదా, పెట్టుకుంటారు కదా మీరు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. దేవుడా, నా కస్టమర్లు అందరూ నేమ్ లిస్ట్ ఓపెన్ చేయాలని పెట్టుకోండి. ఆ 20 మంది ఓపెన్ చేశారంటే మీ స్టార్ 1000 కూడా అయిపోతుంది. ఓకేనా? అందరికీ అంటే అలాగే అందరికీ నచ్చాలి, ప్లస్ ఇంకొకరి నలుగురికి చెప్పాలి. ఇది నేమ్ లిస్ట్లో మనం కోరుకోవాల్సింది. ఓకే, ఓకే మేడం, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా ఓకే, జానే గారు నమస్తే, బాగున్నారా? రాంబాబు, సిద్దిపేట రాంబాబు గారు నమస్తే. నేను మీ ఇన్ఫర్మేషన్ నేను ఇంకోసారి తీసుకుంటాను. మీరు ప్రోగ్రామ్స్కి రండి, సరేనా? ప్రోగ్రామ్కి వస్తూ ఉండండి. జూమ్ ప్రోగ్రామ్స్కి ఎడ్యుకేషన్కి వస్తూ ఉండండి, సరేనా? ఓకే సార్, ఓకే సార్, వస్తుంది. అప్పుడు మీకు కొంచెం కంటిన్యూ చేస్తుంటే నేను మీ దగ్గర తీసుకొని రాసుకుంటాను, సరేనా? నెక్స్ట్ వీక్ నుంచి మీది తీసుకుంటా, వివరాలు తెలుసుకుంటాను. ఓకే ఓకే. జానయ్య గారు, మీకు ఇప్పుడు వీలుందా? లాస్ట్ మీరు ఈ లోపల నేను కొంచెం మాట్లాడుతూ ఉంటాను. ఈ లోపల వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి. సో డియర్ పార్ట్నర్స్ అందరికి కూడా స్టార్ 50s మీరు జిఎస్ఎంకి టైం ఇవ్వడము చూడండి. సంకల్పం ఉంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా ఎక్కువసేపు పట్టదు. ఓకే, కాకపోతే ఒక సీనియర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఏదైనా మీ ఉత్సాహంతో క్రియేట్ అవుతుంది అని. ఓకే, ఉత్సాహంతో క్రియేట్ అవుతుంది. మనం ఇప్పుడు మీరు చూడండి, ఎంత ఆ మేడం గారికి, సుభద్ర గారికి ఎక్కడో ఉంది, తనకి ఎంత ఉత్సాహం ఉందో. పిల్లలతో బయటకు వచ్చింది ఆ మేడం, ఎంత ఉత్సాహం ఉందో. ఆ సింగం లక్ష్మి మేడం చూడండి, ఏం చదువుకోలేదు పెద్ద ఆవిడ, అయినా జూమ్ని ఆన్ చేసుకొని కూర్చోవడం. అసలు ఇండస్ వివోకి మనం లైక్ కొట్టాలి. చూడండి, పర్సన్స్ని ప్రొడక్ట్ తీసుకొస్తుంది, పార్ట్నర్స్ని మన పర్సనాలిటీ తీసుకొస్తుంది. ఓకే, ప్రొడక్ట్ పర్సన్స్ని తీసుకొస్తుంది. మీరు ఇది అసలు డోకా లేదు. కానీ పార్ట్నర్స్ని మాత్రం మన పర్సనాలిటీ, అంటే మన వ్యక్తిత్వం, మన యొక్క మీరు మన శ్రద్ధ, మన సిన్సియారిటీ, సీరియస్నెస్, అట్లా. ఇప్పుడు అమ్మ మీకు ఎవరు ఇన్స్పిరేషన్? స్టార్ 1000 రూపాయలు అంటే కాదు, మీరే డైమండ్ అంటుంది. డైమండే ఇన్స్పిరేషన్ అంట. అట్లా ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. ఓకే, ఈ నలుగురు తయారు కావాలి అంటే వీళ్ళు ఇన్స్పైర్ చేయాలి, ఈ 5వ స్టెప్కి వెళ్ళాలంటే. కాబట్టి మీరు బలంగా అనుకోండి, ఖచ్చితంగా అయిపోతుంది స్టార్ 500. అప్పుడు నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమవుతుంది. నేను చెప్పేటువంటి ప్రోగ్రామ్స్ ఉదయం 5 గంటలు, సాయంత్రం 5 గంటలకి. ఈ 2 ప్రోగ్రామ్స్ మిస్ అవ్వకండి, 2 మిగతాదంతా మీ సీనియర్ తోటి కలిసి ఉండి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ మీట్లు ఇవి. NTPC, ఎన్ అంటే నేమ్ లిస్ట్,
నిన్న శ్రీకాంత్ రెడ్డి ఉదయం అడిగితే చెప్పాను నేను. మీకు ఎంత శ్రద్ధ ఉండాలంటే, ఉదయం నేను లేవలేకపోయాను. ఉదయం వీళ్ళు మాట్లాడుకున్నారు కదా లీడర్లందరూ. ఆ జూమ్‌లో ఏం జరిగింది చర్చ? భవాని గారు మీరు వింటుంటారా? ఎవరైనా రాకపోతే సుభద్ర మేడం మీరు వింటారా? ఆ వీడియోలు సార్లు పెడుతుంటారు కదా! వింటారా? 250 గ్రూప్‌లో ఉన్నారా మీరు? సో, ఆ గ్రూప్‌లో సార్ పెట్టినవి మీకు వినేంత శ్రద్ధ ఉందనుకో, అరే! ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, సార్ ఏం పాయింట్స్ చెప్పారు. మైండ్ పవర్, థాట్ పవర్ గురించి ప్రతిరోజు డిస్కషన్ జరుగుతాయి ఎర్లీ మార్నింగ్. మైండ్ పవర్, థాట్ పవర్ తోటి మనం ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, అనుబంధాలని మనం కావాల్సినట్టుగా పెంచుకోవచ్చు. ఆరోగ్యమైన ఏదైనా సరే. చాలా చక్కటి పాయింట్స్ ఎర్లీ మార్నింగ్ రోజు చెప్తున్నాం. ఒకవేళ మీరు రాలేకపోయినా గానీ అది రిలీజ్ చేస్తాం. అది. ఆ రికార్డ్‌ని వినండి. సార్ అట్లా అంత శ్రద్ధ ఉందా మీకు? ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. లేదు అంత పరాకుగా ఉంటున్నాము. అప్పుడప్పుడు సీనియర్ చేస్తేనే మాట్లాడుతున్నాము. ఆ తర్వాత అసలంతా ఆహ్, ఏదో ఒక కస్టమర్ కోసం ఎవరికి ప్రెజెంటేషన్ చేయాలా అని జస్ట్ అట్లా ఆలోచించి ఉంటున్నాం అంతే అనంటే అలా కాదు. మీరు ప్రోగ్రామ్స్‌కొచ్చి నేను చెప్తున్నటువంటి విషయాలను వింటే అప్పుడు మీ యొక్క ప్రయత్నాలకి పవర్ అనేది యాడ్ అయితది. అర్థమైందా? ఓకే. నేను చెప్పేటువంటి ప్రజ్ఞానాన్ని మీరు వింటే మీ ప్రయత్నాలకి కొంచెం పవర్ యాడ్ అయితది. ప్రజ్ఞానం అంటే ఏంది? ప్రాక్టికల్‌గా ఉపయోగపడే జ్ఞానాన్ని ప్రజ్ఞానం అంటారు. ప్రాక్టికల్‌గా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం, ఆదాయాన్ని నిలబెట్టుకోవడం, అనుబంధాలని నిలబెట్టుకోవడం. రిలేషన్‌షిప్స్. ఓకే. రైట్. సో, ఇది. నేను రేపు మళ్ళీ మనం స్టార్ 500 తోటి కలుసుకుందాం. రేపు ఎర్లీ మార్నింగ్ థాట్ పవర్ ఉంటుంది. థాట్ పవర్‌కి అటెండ్ అవ్వండి. అందరూ గూడా ఎర్లీ మార్నింగ్ అటెండ్ అవ్వండి. ఇలాగే బిజినెస్‌కి సంబంధించి, కంపెనీకి సంబంధించి అనేక విషయాలు నేను చెప్తూ ఉన్నాను. సరేనా? ఒకసారి సీనియర్స్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి ఒక 2, 3 సార్. ఎంతైంది సార్ మనం స్టార్ట్ చేసింది 6కా? ఓకే సార్. ఒక 2 మాటలు చెప్పండి. ఎస్ సార్. ఈ నెట్వర్క్ గురించి వండర్ఫుల్ సార్ ఈరోజు. అసలు మనకు 3 రకాల నెట్వర్క్లు అని ఉందని చెప్పడం జరిగింది. కన్జ్యూమర్ నెట్వర్క్, అదేవిధంగా రిటైలర్స్ నెట్వర్క్, తర్వాత టీమ్ నెట్వర్క్. వీటి గురించి మళ్ళీ ఇంకా వివరంగా కూడా చెప్తాను సార్. చెప్పాలి సార్ మీరు. అంటే కస్టమర్, కన్జ్యూమర్స్ అంటే ప్రొడక్ట్ కొనుక్కున్న వాళ్ళు, మళ్ళీ మళ్ళీ కొనుక్కున్నటువంటి వాళ్ళు. తర్వాత రిటైలర్స్ నెట్వర్క్ అని చెప్పారంటే సజెషన్ ద్వారా, లేకపోతే అంటే జస్ట్ సజెషన్ చేస్తే ప్రొడక్ట్ కొనుక్కుంటారు కొంతమంది నేమ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు. లేక ఇంకా సీనియర్ ఉపయోగించుకొని ప్రజెంటేషన్ చేయడం ద్వారా కూడా రిటైల్ జరుగుతున్నారు. షేరింగ్ చేసేటువంటి వాళ్ళు సార్ వీళ్ళు. తర్వాత ఇంకోటి టీమ్ నెట్వర్క్ అంటే వాళ్ళు ప్రయత్నాలు చేసేవాళ్ళు, అంటే పని నేర్చుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఈ మూడింటి దగ్గర సార్ మనకు గుర్తించాల్సింది, నోట్ చేసుకోవాల్సింది ఆ కనెక్టింగ్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాలి ఈ వర్క్ జరుగుతున్నప్పుడు. ఈ ఎగ్జిక్యూటివ్స్ చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఎక్కడ కనెక్ట్ అయింది, ఏ పాయింట్ దగ్గర అనేటువంటిది ఇంపార్టెంట్. ఏం కనెక్ట్ అయింది, ఎక్కడ కనెక్ట్ అయింది కదా అనే విషయాల. తర్వాత కస్టమర్ నుంచి మనకు ఇక్కడ షేరింగ్ చేసేటువంటి రిటైలర్కి వచ్చిందంట, ఆయనకి ఇక్కడ ఏం కనెక్ట్ అయ్యి మనకు షేరింగ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన ఇక్కడ టీమ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలని చెప్పని వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఏం కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఇప్పుడు కుట్టడం అంటే దబ్బడం పెట్టి కూడా గోనె సంచిని కుట్టొచ్చు. పూల బుట్టను అల్లడం, గోనె సంచిని అల్లడం ఒకటేనా కుట్టడం? లేదు. స్కిల్ దేనికి అవసరము? పూల బుట్టను అల్లడానికి చాలా అవసరం. ఓకే. అలాగే ఒక సిస్టమ్‌ని ఏర్పరచుకోవాలి, ఒక నెట్వర్క్‌ని ఏర్పరచుకోవాలంటే మామూలు మాటలా సార్ అది ఓనర్‌షిప్ అంటే? ఆటోమేటిక్‌గా ఆ కంపెనీ గురించి పరిచయం జరుగుతున్న కొద్దీ మనకి ఇన్‌కమ్ రావాలి అనంటే మామూలు మాటలా అదేమన్నా? మన కంపెనీ మాటలు గుర్తు తెచ్చుకోవాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావన్నది. అంతే. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? ఒక 10,000 వచ్చి మన అకౌంట్‌లో పడ్డం అంటే మంగళవారం అట్లా వచ్చి రావాలంటే
ఇట్లా 1000 days ఫోకస్ చేయాలి. ఎన్ని లక్షలు తిప్పితే మనకు ఆ 10,000 వస్తున్నాయి. ఇండస్ట్రీ ఒట్టిగానే ఇవ్వదు. ఖచ్చితంగా తన గురించి ఎవరైతే చక్కగా అందరికీ అవేర్నెస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇస్తుంది. ఒక్కొక్క వచ్చిన మాత్రం ఎప్పుడు వేసుకోవాలి సార్. గుర్తుపెట్టుకోండి లీడర్స్ అందరూ కూడా, నేను టీవీని క్రియేట్ చేయాలంటే పాత నెట్వర్క్ మార్కెటింగ్ స్టైల్లో మోటివేషన్ స్టార్ట్ చేస్తే పెద్ద టైం పట్టదు నాకు. 2-3 దగ్గరనే. ఓకే, నాకున్న గుడ్ విల్కి ఈజీగా ఆర్డర్లు పెడతారు. బిలీవ్ చేస్తారు, ముందుకెళ్తారు. అవునా? అసలు ఉద్యోగాలు వదిలేసి కూడా వస్తానన్న వాళ్ళకి కూడా నేను చెప్పాను, వద్దని చెప్పాను. నేనున్నాను ఎందుకు, మీరు హాయిగా పార్ట్ టైంలో ఫస్ట్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి అని చెప్పాను. సిస్టమ్ ద్వారా ఒక్కొక్కరికి అవేర్నెస్ చేయడం ద్వారా ఫ్యూచరే అసలు సమాజమే మోటివేట్ చేసేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ గురించి, న్యూట్రాసిటికల్ గురించి. మీరు జస్ట్ రిటైలింగ్ ద్వారానే సీలింగ్ కొడతారని చెప్పారు అభిలాష్ సార్. కంగారు అవసరం లేదు, జస్ట్ టైం ఇచ్చి, నేను ఇందాక ఒక థ్యాంక్ యూ మీట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఓకేనా సార్? అది యమున గారి దగ్గర. అట్లా ఆ ఓపిక ఉంటే చాలు. 100 వారాలు ఆ ఓపిక పెట్టుకోండి. నెక్స్ట్ ర్యాంక్ కోసం ట్రై చేయండి. మీరు ఆ తర్వాత చూడండి ఇండస్ట్రీ ప్రపంచం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు పట్టాలు ముందే కనిపెట్టాం కాబట్టి గూడ్స్ వచ్చినా, అమరావతి ట్రైన్ వచ్చినా కూడా పోతుంది. ఓకే, ఏది వచ్చినా కూడా వెళ్ళిపోతుంది. ముందు పట్టాలు వేయడం ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది, ఒక్కొక్కరికి అవేర్నెస్ ఇస్తూ. ఓకే, మరి నాకున్నటువంటి ప్రజెంటేషన్ వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ దగ్గర ఉంటే సరిపోద్ది. నేను మీ దగ్గరికి నేను ఎందుకు వస్తున్నాను? అది మీకు సిస్టమ్ అనేది నేర్పించడం. కేవలం ఎగ్జిక్యూటివ్స్కి ప్రజెంటేషన్ వచ్చింది, మీకు జస్ట్ మోటివేషన్ సరిపోతుంది, రిటైల్ మోటివేషన్ అయిపోయింది. సింగల్ లక్ష్మి గారు ఎంతమ్మా నీకు ఇన్కమ్? స్టార్ 500 అయిపోయింది. అన్మిట్ చేసుకోవాలి సార్. 79,500 సార్. 79,500 స్టార్ 500 కూడా అయిపోయింది. ఇంకా తన్ని వదిలేయచ్చు. ఇంకా అయిపోయిందిలేమ్మా అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రయత్నం చేయొచ్చు రిటైలింగ్. కానీ నేను ఎందుకు పట్టుకున్నాను, లక్ష్మీ మేడం గారికి ఇట్లా జిఎస్ఎం జరగాలి, ఆమెకి స్టార్ 1000కి వెళ్ళాలి అని. అర్థమైందా? ఓకే, నేను ఉన్న వాళ్ళ దగ్గర సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. ఉన్న వాళ్ళని నిలబెట్టుకొని ఒక మంచి టీంని తయారు చేసుకోవాలని. ఓకే, అందుకోసం మీరు కూడా స్వాగతించి ఒక్కొక్క చిన్న టైం, ఎర్లీ మార్నింగ్ 5, ఈవినింగ్ 5 అదొక్కటి చేయండి. నేను ఇది రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాను. ఓకే సార్, అంతే కదా? ఇక మనం నెక్స్ట్ వీక్ నుంచి ఏంటంటే, ఎవరికైనా కస్టమర్ స్టార్ట్ హోటల్కి కస్టమర్స్ వచ్చారా, కనెక్టింగ్ పాయింట్ ఏంటి, అట్లా మనం చూసుకుందాం. ఫలానా మస్తాన్ గారికి స్టెప్ 1 పోస్టర్లు చూడాలి సార్. మనం చూసి ఫలానా మస్తాన్ గారికి కస్టమర్ వచ్చారనుకోండి, తను అడిగి తెలుసుకోవడము, మీరు ఇంక ఇట్లా వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పేవాడు. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ 5కి కలుద్దాం. రండి.